నిజంగా దేవుని ఏర్పాటు ఉంటే ఆ ఫౌండేషన్ వేసిన తర్వాత అమ్మ హైదరాబాద్ వచ్చేస్తావా, నీకు బోళ్ళని దశభాగాలు ఇప్పిస్తాను, మా పిల్లలు అన్నీ ఇప్పిస్తాను, బోళ్ళంతండి అప్పుడు. ఏమండి, బోళ్ళంత ఇప్పిస్తాను, నీకు వస్తావా అన్నారు. కానీ మరి దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడుగా. ఎడవెళ్ళు అందరూ అన్నారు, నువ్వు ఇక్కడ చేస్తావా సేవ అన్నారు. అక్కడ ఫౌండేషన్ వేసానుగా. మరి ఏమండి, మాకు ఇన్కమ్ ఉండేది అనుకుంటున్నారా ఏంటి? ఏమండి, ఇన్కమ్లో ఏం కాదు, ఇప్పటికైనా చాలా తక్కువే. కానీ దేవుడు ఆయన ఎలా ఇస్తున్నాడు తెలియదు. ఎవరు నేను ఇచ్చాను అనడానికి లేదు, మనకు వస్తుందా అనడానికి లేదు. ఈ పనులు ఎలా జరుగుతున్నాయో నాకే తెలియదు. ఆ టైప్లో ఉంటుంది అనమాట. దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఇందులో ₹1 కూడా వాడబడిన వాళ్ళని దేవుడు తప్పకుండా దీవించాలని రోజు ప్రార్థన చేస్తారు తప్పకుండా. ఏమండి, మరి నిజంగా దేవుని కార్యాలు దేవుడు చేసుకుంటాడు. దేవుడు నిలబెట్టుకోకపోతే ఏ మనిషి కూడా నిలబడలేరు. ఆయన భక్తులను ఆయన కోసం ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన భక్తులను ఆయన కోసం పుట్టించుకుంటాడు అంటండి. ఏమండి, ఒక పాత్ర, ఏమండి, ఒక పాత్రలా మనం ఉండాలంటే కుదరదు. ఏమండి, ఒక్కొక్కటి ఒక్కొక్క పాత్ర అంతే. అది పొందగోరి వాని వల్లనైనా లేదు కానీ, ప్రయాసపడి వాని వల్లనైనా లేదు కానీ, కరుణించు దేవుని వల్ల అంటాడు. అది ఎలా ఇప్పుడు బాబీ చూసి సంతోషం అనిపిస్తూ ఉంది కదా. ఇదంతా ఎవరైనా పాస్టర్ గారు వచ్చి స్టేజ్ మీద ఏమండి ఇలాంటిది ఏదైనా ఇలా వాక్యం ఏదైనా చెప్పారనుకోండి, నాకు కూడా అలా ఉంటే ఎంత బాగుండు. దేవుడు నాతో మాట్లాడాడంటే ఎలా మాట్లాడాడు, ఒకసారి డైరెక్ట్ చెప్తే బాగుండు. కల్లో మాట్లాడా లేకపోతే ఎలా మాట్లాడాడు, కంగారు పడిపోయేదాన్ని. ఏమండి, అదొక ఆతృత ఉంటుంది కదా. కాబట్టి నిజంగా ఈ లోకంలో దేవునితో స్నేహం అనేటువంటిది నేను ఎప్పుడు దేవునికి మరి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది దేనికి అంటే, నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి దేవుని స్తోత్రం చెప్తాం. ఎందుకు అంటే నిజంగా దేనికి నాకు ఈ లోకంలో ఏది ఇష్టం ఉండదండి. ఏ ఉద్యోగాలు కూడా ఇష్టం ఉండవు. నేను ఏ మనిషికి వాళ్ళ దగ్గర నా సమస్య చెప్పను. ఇది కావాలని ఎప్పుడూ అడగలేదు నా తల్లిదండ్రులని కూడా. కానీ మరి దేవుని దగ్గర ఏంటి అంటే, మీరు తోసేసినా కుదరదు, నేను నీ దగ్గరే ఉంటాను అనేదాన్ని చిన్నప్పుడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకు అంటే అదే ఆ మనసాల పెట్టాడు దేవుడు. మనసు పెట్టకుండా వస్తుందండి, రాదు కదా. నేను మిషన్ కుడతానికి ప్రార్థన చేసి లేచి ఇంత ముద్ద పెడితే మీ పని చేసుకుందని కదా ఇలాగే అనేదాన్ని. ఎంత ముద్ద పెడితే నీ పని చేసుకుందని కదా అనేదాన్ని. ఇప్పుడు ఏది చేసినా సరే ఆయన పనే కదండి. అందరూ అనుకుంటారు కుమారక్క కోసం అనుకుంటారు, నా కోసం ఏది కాదండి. ఏమండి, నేను ఎందుకు కంగారు పడుతున్నాను అంటే, నా లైఫ్ ఒక మైండ్ నాకు తెలుసు. నేను ఎంతకాలం ఎక్కువ కాలం బ్రతకను నాకు తెలుసు. అంటే రోగం వచ్చి కాదు సుమా, మా అమ్మ ప్రార్థన చేసేది ఎప్పుడు కూడా హతసాక్షులు అవ్వాలని. అది తప్పకుండా ఉంది నా లైఫ్లో, ఎప్పుడో జరుగుతుంది. అందుకోసమే నేను కొంచెం కంగారుగా మరి చేసుకోవాలి. చేసినప్పుడు ఏం చేయాలి ఏమండి, మరి ఎంత టైం ఉంటుందో మనకు తెలియదు కదా. నిఘాటంగా కూర్చుంటే అవ్వదు కదా. నీ మొహంలే అంటది మా ఫ్రెండ్. ఏమండి, సరే ఏమంటుంది, నీ మొహంలే బాగానే ఉంచుతాడు దేవుడు. ఎక్కువ కాలం బ్రతకాలి, ఎక్కువ కాలం బ్రతకడం కోసం కాదు. ఏమండి, నాకు మోడీ ప్రభుత్వంలోనే ఏదో జరుగుద్దని తెలుసు నాకు. ఏమండి, ఉంది నాకు వెళ్ళిపోవడం కూడా చాలా ఇష్టమే. ఒకవేళగానా ప్రభువా హతసాక్షిగా మరి ఏమండి ఒక అమ్మాయిని మరి బాగా ఎర్ర కాల్చిన కుర్చీలో కూర్చోబెట్టారంటండి. ఏమండి, ఎర్ర కాల్చిన కుర్చీలో కూర్చోబెట్టి మర్రా దున్నపోతులు కూడా పంపించారంట. అలా అయినా నిలబట్టడానికి నేను అది కూడా చేతులెత్తి ప్రార్థన చేసుకుంటా. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, మేరీ కూడా చిన్నప్పుడు కళ చెప్పింది నాకు. తనకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ, ఏమండి మేము చిన్నప్పుడు వాక్యాలు వింటూ ఉంటే ఏమండి హింసించే వాళ్ళు వస్తే మరి అందరిని హింసిస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చి ఏదో చక్రం ఏదో పెట్టాడంట అంటించాడంట. అది గిర్రమని తిరుగుతున్నాను నేను. అయ్యి బాబోయ్, తర్వాత మేము ఎలా నిలబడాలో తను గిర్రమని తిరిగేస్తుంది, బాగానే ఒప్పేసుకుందా అనేసి చెప్పింది. గుర్తుందా? అంటే మామూలుగా మా దేవుని బిడ్డలను హింసించే వాళ్ళు వచ్చినప్పుడు ఏదో టచ్ చేశాడంట. నాకు టచ్ చేస్తే నేను గిర్రమని తిరుగుతున్నానంట. అంటే దేవుణ్ణే ఒప్పుకున్నానంట. మరి బాగానే ఒప్పేసుకుంది అని. నిజంగా అది దేవుడు నెరవేర్చాలని కోరుకుంటా. దేవుని స్తోత్రం చెప్దాం. ఒకవేళ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా పాంప్లెట్స్ పంచిపెట్టేటప్పుడు ఎవరైనా సరే ఏమండి కొంచెం అబ్జెక్షన్గా మాట్లాడినప్పుడు తల ఉంచేసి వెళ్ళిపోను నేను. ఏమండి, తల ఉంచేసి వెళ్ళిపోతే అదేంటండి అంటే సమయం అర్థమైపోద్ది. అంటే పందులు ఎదుట మీ ముత్యాలు వేయొద్దు అంటాడు యేసుప్రభు వారు. అక్కడ చెప్పవద్దు అన్నది అర్థమవుతుంది, చెప్పు అన్నది కూడా అర్థమవుద్ది. ఒక మనిషితో మాట్లాడేటప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి మాట్లాడతారు కాబట్టి మాట్లాడేవారు మీరు కారు అంటాడు. కాబట్టి మనం ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ కూడా తెలియచేసేవాడు ఎవరు?
పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం చెప్దాం. మనం ఎలా బ్రతకాలి ఏంటి అన్నీ కూడా డిసైడ్ చేసేవాడు. కాబట్టి నాకు ఒకవేళ దేవుని సేవ ఇది నా జీవితంలో నాకు ఖాళీ అంటూ లేదండి. ఒక విషయం చిన్నప్పుడు ఏదో మరి చదువుకున్నాం, తర్వాత ఇంకా మిషన్ నేర్చుకోవడం జరిగింది, తర్వాత ఈ మందిరాలు కట్టడాలు ఏమండి బోడంత టయాలు రోజు కూడా ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. నాకు ఒక రోజు కూడా ఖాళీ ఉండవు ఏమండి, అది ఖాళీ ఉండదు, మనకి ప్రార్థనలు గట్రా ఖాళీ ఉండవు. కానీ నిజంగా దేవుని కోసం ఇంకా రోషంగా బ్రతకాలని ఏమండి, నేను మాట్లాడితే ఒక్క మాట నాది ఉండకూడదని నేను అడిగాను దేవుణ్ణి. ప్రభువా, నేను మాట్లాడే మాటలన్నీ మీ మాటలుగా ఉంటాయా? నా మాటలుగానే ఉంటాయి, అగ్నిలానే ఉంటాయి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అవే అగ్నిలానే ఉంటాయి. అగ్ని ఏం చేస్తుందండి? కాల్చివేస్తాయి. ఇప్పుడు మరి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఏమండి, వాళ్ళకి దాన్ని ఏమంటారు, అది పెడతారు కదా కిమో, అంటే అది అగ్నినా కరెంటేనా? కరెంట్ పవర్ పెడితే ఏమవుతాయి? ఓన్లీ అక్రిములు చనిపోతాయి. అంటే బ్రతికించే వాటిని బ్రతికిస్తుంది. నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. ఆయన మాట బ్రతికిస్తుంది ఏమండి, ఆయన మాట సరిచేస్తే ఆయన మాట అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను మాట్లాడితే ఆయన మాట్లాడినట్టే ఉండాలని అదొకటి అడుగుతున్న దేవుని ఎప్పుడు కూడా. దేవుని స్తోత్రం చెప్దాం. మనం ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో మనకి తెలియదు. కానీ నాకు మాత్రం నేను చెప్తున్నాను, నాకు ఈ భూమి మీద అంటూ ఒక్క వేరు కూడా లేదు ఏమండి, ఒక్క ఆశ కూడా లేదు. ఈ క్షణంలో ఓకే అంటే ఓకే, ఆయన కోసమే బ్రతుకుతున్నా. నాకు తెలుసండి ఒక విషయం ఏంటంటే, ఎవరికి వాళ్ళు ఎంతవరకు, నేను ఎవరిని ప్రేమించట్లా. అంటే ప్రేమించడం అంటే మామూలు ప్రేమిస్తున్నాను, కానీ నా ప్రాణబంధం అనేటువంటిది మాత్రం భూమి మీద లేదు. దేవుని స్తోత్రం చెప్దాం. నా ప్రాణబంధాలు వీళ్ళు లేకుండా నేను బ్రతకలేను, వీళ్ళని చూడకుండా నేను బ్రతకలేను, ఇవి ఉంటేనే కానీ నేను బ్రతకలేను. ఇలాంటి సుఖం ఉంటే, ఇలాంటి తిండి ఉంటే ఏది నన్ను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు అంటే చిన్నప్పుడే ఉపవాస ప్రార్థనలో వాటన్నిటి మీద విజయం దేవుడు ఇచ్చేశాడు. ఇంకంతే. దేన్ని చూసి నేను ఆనందపడేది ఏంటి అంటే, కేవలం కాస్తంతా అందరూ ప్రార్థనలో గడపగలిగితే, అందరూ భక్తిగా సత్యాన్ని అనుసరిస్తున్నారంటే దానికోసం సంతోషపడతాను తప్ప, నేను ఒక మరి 10 ఎకరాలు కొనుక్కున్నాను అక్క ఏమండి, 10 కాసులు తాడు చేయించుకున్నాను అక్క ఏమండి, వీటి కోసం నేను ఎప్పుడు కూడా, చిన్నప్పుడు కూడా లేదండి నాకు. ఒక ఆవిడ మేము ఈ కొనుక్కున్నాం బస్సులో ఎక్కి మాట్లాడుతూ ఉంటే తలనొప్పి వచ్చింది నాకు ఏమండి. అందరికీ బంగారాలంటే ఇష్టం ఉంటాయి కదా, మేము అవి చేయించుకోం గొప్పగా చెప్తుంది ఆవిడ ఏమండి. అలా కాదు, వాళ్ళు మరి దేవుని వాక్యాన్ని అనుసరించడమే కావాలి, అవునే కదా. ఈ లోకంలో మనం కోరుకునేటువంటి విషయంలో ఒక్క అధ్యాయంలోనే అన్ని రకాలు ఉంటాయండి. ఎప్పుడు చెప్తానే ఉంటాను నేను. మరి చూడండి, ఎప్పుడు ఏంటంటే స్వస్థత నీకు శీఘ్రంగా లభించడం ఏమండి. యేసు ప్రభు ఏమండి, దావీదు పట్టణం అందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే యేసు ప్రభు. యేసు అంటే రక్షకుడు. యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా ఏంటంటండి, స్వస్థత వస్తుంది. ఉందా లేదా స్వస్థత ఏమండి? ఆయన పొందిన గాయాల ద్వారా మనకి స్వస్థత కలుగుద్దని ఆయన నిలువెల్ల గాయాలు పొందాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన కార్చిన విలువైన రక్తం మనకి పాప క్షమాపణ కలిగిస్తుంది కాబట్టి ఆయన రక్తం కార్చారు. కాబట్టి స్వస్థత నీకు శీఘ్రంగా లభించాలి అంటే ఏమండి, శీఘ్రంగా రావాలంటే ఏం చేస్తాం ఏమండి? ఏ మందు పడితే వస్తుంది, ఏంటి వస్తుంది అనిపిస్తూ ఉంటుంది. స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుందన్న మాట సత్యమా కాదా? ఇది బైబిల్లో ఉంటాయి ఏమండి. బైబిల్లో నాకు జరుగుతుందా లేదా? జరుగుద్ది కదా. కాబట్టి తర్వాత 9వ వచనం మరి యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8వ వచనంలో స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. ఆ తర్వాత 9వ వచనం, నీవు పిలువగా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. ఏమండి, నీవు పిలువగా యెహోవా నీకేం చేస్తాడు? యెహోవా నీకేం చేస్తారు? ఉత్తరం ఇస్తారంట. దేవుడు నీకు స్వస్థత కావాలి, దేవునితో నీకు సంబంధం కావాలి. అలాగే ఆఖరి వచనంలో ఒకసారి చూడండి, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, యాకోబు యొక్క స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచెదను. దేవుని స్తోత్రం చెప్దామండి. ఏమండి, ఈ 3 పాయింట్లు అందరి జీవితంలో కావాలి. స్వస్థత లేని వాళ్ళకి, ఇప్పుడు మా నాన్నగారు ఎంతో కష్టపడతా ఉన్నారు, ఆయనకి ఏం కావాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఏమండి? స్వస్థత కావాలి. ఏమండి, కళ్ళు లేని వాడిని అడిగితే నాకు చూపు కావాలన్నాడు, కుంటి వాడిని అడిగితే నాకు కాళ్ళు కావాలన్నాడు. అలాగే ఎవరికి సమస్యకి వాళ్ళు అడుగుతారు కదా. కాబట్టి మరి ఇక్కడ ఏంటంట, స్వస్థత కావాలి. ఆ తర్వాత దేవునితో సంబంధం. పిలవగానే ఏంటి, నీవు పిలువగా యెహోవా నీకు
నేనున్నాను అంటాడంటండి. అంటే ఎక్కడున్నట్టు? అమ్మా అన్నాం అనుకోండి, మేరీ అన్నాను అనుకోండి, ఏమంట? మేరీ అన్నాను, ఏంటక్క అంట. ఏమండి? ఇక్కడ ఉన్నట్టు సమాధానం వెంటనే. ఎక్కడో ఉంటే వస్తుందా? అంటే దేవుడు మన దగ్గర ఉండాలి అంటే, ఏమండి? నీవు పిలువగా దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడంటే నీ దగ్గరే ఉంటాడు, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. కాబట్టి ఒక మాట అడిగామనుకోండి, అడిగితే దేవుడు ఏం చేస్తాడు? అసలు నాకు విచిత్రం అనిపిస్తూ ఉంటుందండి. నేను అడిగినవి కాదండి, నా ఊహకు మించినయే చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. అడుక్కుంటే ఇచ్చేవాడు కాదండి. ఆయన్ని ప్రేమిస్తే గనక నాకు ఇలా అవుద్దని లేదు. ఏమండి? మందిరం ఎప్పుడు కూడా ఇలా ఊహించలేదు నేను. కట్టడానికి అలా అలా కొంచెం వచ్చి ఆగిపోయిన తర్వాత ప్రార్థన చేస్తా. ఏమండి? ఎన్ని రోజులు ఉంచుతావు ప్రభా? ఒకవేళ 50 సంవత్సరాలు ఉంచుతారా మీరు? ఉంచితే ఉంచండి. కానీ పిల్లలందరూ కూడా మా చిన్నమ్మ మొదలుపెట్టింది కట్టలేకపోతుంది, మా అక్క మొదలుపెట్టింది కట్టలేకపోతుంది అని ఎవరన్నా అడిగారనుకో, దేవుడు కట్టిస్తే కడతాడు, లేకపోతే దానికి కూడా ఒప్పుకొని ఉంటాను అని చెప్తాను ప్రవ్వా అని తీర్మానం కూడా చేసుకున్నాను నేను. ఒక రాత్రి అలా ఏడుస్తా ప్రార్థన చేస్తే ఎవరో ఏదో అన్నాడు కట్టకూడదు అది ఇదని. 3 సంవత్సరాలు అయితే పనికిరావు అన్నాడు ఒక మావయ్య అవుతారు కౌంట్లో ఆయన. ఆ మాటను బట్టి ప్రార్థన చేశాను. చేస్తే నిజంగా ఇలా బైబిల్ తెరవగానే నా శృంగార మందిరాన్ని నేను శృంగారించుకుంటాను అన్నాడు. ఏమండి? నా శృంగార మందిరాన్ని మీరు కట్టించుకుంటారా? సరే. ఇలా కన్నీరు తుడిచినట్టు అయిపోయిందండి నాకు. సరే మీరు కట్టించుకోండి, ఎలా కట్టించుకుంటారు చూస్తా. ఏమండి? మీరు ఎలా చూస్తున్నారో నేను అలా చూస్తున్నాను. అంతకంటే విశేషం నాది నాలో ఏమీ లేదు. ఆయన ఇస్తే కాస్తంత ప్రార్థన చేసి కట్టేస్తున్నాం. మా తెలివితేటలు కాదు, మా జ్ఞానం కాదు, మాకు ఏదీ లేదు. మీలాగే ఉన్నాను నేను కూడా. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి? కుమారక్క బాగానే చేయించేస్తుంది అనుకుంటూ ఉంటాను. నా దగ్గర ఏమీ ఉండవు డబ్బులు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? చేయిస్తూ ఉంటాడు, తీర్చుకుంటూ ఉంటాడు. ఆయనది కదండి. ఆయన నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అవుతా. నాకు సొంత ఇల్లుగా ఫీల్ అవును. మీ మందిరం కదా ప్రభా. మా చిన్నాన్నగారి ఇంటికాడ ఉన్నప్పుడు ఎలా ఉండేదాన్ని, వాళ్ళదే బాధ్యత ఆ టైప్లో. ఇప్పుడు ఎవరిది బాధ్యత? ఆయనదే బాధ్యత. ఆయన పనులు చేసుకుంటున్నా అదే మైండ్ ఉంటుంది. ఇక్కడ కూర్చున్నా ఇది మీది కదా. ఏమండి? ఎవరిది? జాగ్రత్తగా లెక్క అప్పచెప్పాలన్న మైండ్ ఉంటుంది నాకు దేవునికి. దేవుని స్తోత్రం చెప్దాం. అంతేగాని మన సొంతది మన ఇష్టం వచ్చినట్టు. ఆయన పంచి పెడితే ఇష్టమే, బేదలకు పెడితే ఇష్టమే, ఎవరికన్నా పెడితే ఇష్టమే. ఏమండి? కానీ మనం వ్యర్థంగా ఖర్చు పెడితే మాత్రం ఏం చేయాలి? మనం లెక్క అప్పచెప్పవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి కోరికలు నెరవేర్చబడాలి అంటే, ఏమండి? నీరసంగా ఉన్న వాళ్ళకి స్వస్థత వెంటనే రావాలంటే, ఒకవేళ దేవునితో ఎడబాటు అనేటువంటిది ఉంటే గనక, ఏమండి? ఎడబాటు తెలుసండి, దేవునితో సంబంధం నాకు ఉంది, నేను పక్కా ఆయనతో పెనవేసుకున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఏమండి? అర్థమవుతుందా? పెనవేసుకున్నటువంటి మైండ్ ఎలా ఉంటుందంటే ఒక్క నిమిషం వదిలిపెడితే ఉండలే. వదిలింది కూడా అర్థమవుద్దండి. ఒక్కొక్క మాట అనుకోని మాట ఒక్కొక్కసారి అన్నాం అనుకోండి, వెంటనే లోపల బాధ వస్తుంది. వెంటనే ఆయన ప్రభా క్షమించండి ప్రభా అంటేనే కానీ మళ్ళీ చల్లారదండి. ఆయన వదిలిపెట్టినట్టు కూడా అర్థమవుతుంది. ఆయనకి ఇష్టం లేని మాట, ఆయన్ని సంతోషపెట్టినటువంటి మాట ఉంటే, ఏమండి? మనుషులతో ఎక్కువ గడిపేస్తూ ఉంటాం కదా, మరి దేవునితో అంత గడుపుతున్నావా? గడపగలిగితే, అనుక్షణం ఎవరితో మాట్లాడినా దేవునితో మాట్లాడుకోగలిగితే అది నీకు ఆయనతో ఉన్న సంబంధం అనమాట. ఏమండి? ఆయనతో నీకు సహవాసం ఉంటే బైబిల్ చదవడం, బైబిల్ మీరు దేవునితో సహవాసం ఉంటే బైబిల్ చదువుతారు, దేవుని వాక్యాలు వింటారు, దేవుని పాటలు వింటారు. నిన్న శైలాపాల్ గారి దాంట్లో విన్నాను. శైలాపాల్ గారు చెప్తుంది, ఏమండి? సంవత్సరానికి ఒక బైబిల్ కొనివ్వండి మీ పిల్లలకి బుక్స్తో పాటు. ఏమండి? ప్రతిరోజు కూడా చేతనైనంత వరకు చదవమానండి. బైబిల్ చదివిన వాళ్ళందరి పేర్లు చదివారు. అందులో ఒక అతను ఉన్నారు, కారాగారంలో పడేస్తారు దేవుని నిమిత్తమే. ఏమండి? పడేస్తే వాళ్ళకి ఒక్క 10 నిమిషాలు మాత్రం తలుపు తీస్తారంట. తర్వాత చీకటి అనమాట. అన్నం తీసుకొచ్చినప్పుడు మాత్రమే తలుపు తెరుస్తారు, ఆహారం పెట్టడానికి వచ్చినప్పుడు. ఆయన బైబిల్ పట్టుకొని రెడీగా ఉండేవాడు అంటండి. ఆహారం పెట్టడానికి ఎప్పుడైతే వస్తారో తలుపు తెరవగానే చెక్క 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 చదవటం మొదలుపెట్టి, ఏమండి? చీకట్లో ఎలాగో తినవచ్చు. ఏమండి? ఆ 10 నిమిషాల కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు అంటండి చదువుకొని. దేవుని స్తోత్రం చెప్దాం. మనకి ఎంత సమయం ఉందండి? ఎంత సమయం ఉంది?
ఎదటి వాళ్ళు ఫోన్ పెట్టేసి ఉంటానమ్మా అనే వరకు పెట్టం మేము కూడా. ఏమండి, వెళ్ళొస్తానమ్మా మాకు పని ఉందనే వరకు వెళ్ళాం. ఏమండి, అవునా కదా? సమయం ఎంతో లేదు మనకి. దేవుని సన్నిధిలో మనం బైబిల్ చదివితే అర్థమవుద్దండి దేవునితో సహవాసం అనేటువంటిది. మన పాపాలేంటో, మనం ఎంత వ్యతిరేకంగా ఉన్నామో ఎదుటి వాళ్ళు చెప్పరు. వాక్యం అనే అర్థం ముందుకు వచ్చినప్పుడు బైబిల్ తీసి చదువుతూ ఉంటే దేవుడు సూటిగా మాట్లాడతాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, దేవుడు ఎలా మాట్లాడతారు? సూటిగా మాట్లాడే దేవుడు. ఏదైనా అది సెట్ అవ్వకపోతే వద్దు అంటాడంతే. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు అంటానికి నేను అనలేనండి అసలు. అంటానికి కూడా గుండె ఆగిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన లాంటి దేవుడు ఇంకెవరు కూడా లేరు. అవునా కదా? నిజంగా రాజుల ఎదుట, అధిపతుల ఎదుట ఆయన కోసం మాట్లాడడానికి నిన్ను సాధనంగా చేసుకున్నాను అని ఇర్మియాతో అంటాడు. ఒకవేళ దేవుడు వాక్యాలు ఇచ్చి మరి ప్రధానమంత్రితో చెప్పండి, వాళ్ళతో చెప్పండి అంటే నేను వెళ్ళలేను ప్రభు అంటారేమో అందరూ. మీరు చెప్పండి నేను వెళ్తాను అంటున్నాను దేవునితో. దేవుని స్తోత్రం చెప్దాం. ఒకవేళ వాళ్ళు స్పాట్లో చంపేసినా పర్లేదు. ఒకవేళ నాకు ఉందండి దేశ బహిష్కరణ అని కల వచ్చింది. ఏమండి, మోడీ ప్రభుత్వం అంటే ఆయన రాకముందే వచ్చింది ఆ కళ. ఏమండి, అందుకోసమే నేను రెడీగానే టకటక చేయవలసిన పనులు ఏంటో చేసేసి అన్ని సరిదేస్తా ఉన్నాను ఒక పక్క నుంచి. నేను ఎప్పటి వరకు ఉంటానో నాకు తెలియదు, నాకు తెలుసు ఆ సంగతి. కాబట్టి దేవుని చిత్తం. ఉండి చెప్పడమైనా ఇష్టమే, స్పాట్లో వెళ్ళిపోవడమైనా, ఒక్క మాటతో వెళ్ళిపోవడం అయితే రేపే అన్నాడు అనుకోండి రెడీగా ఉన్నా. దేవుని స్తోత్రం చెప్దాం. చాలా సంతోషంగా ఉంటాను. ఎందుకు అంటే ఆయన కోసం మరణించడంలో ఉన్న సంతోషం దేంట్లో ఉంటుందండి? అవునా కాదా? ఏమండి, బ్రతకడాలని కోరికని కాదు, ఆయన కోసం మరి ఒక్క మాట చెప్పి వెళ్ళిపోవడం అయినా చాలా సంతోషంగా ఉంది నా మనసు. ఏంటంటే మీకు ఇప్పుడు ఒక మరి కోట్ల రూపాయల బంగ్లా మీకు ఇచ్చేస్తున్నట్టు ఎలా ఉంటుందో, ఒకవేళ అదే పోస్ట్గా నా కోసం రెడీగా ఉంటే నీకే రెడీ అన్నాడు అనుకోండి, పలానా వాళ్ళతో మాట్లాడడానికి రెడీగా ఉన్న దేవునికి అప్పగించుకుంటున్నా. ఏదో బిల్డింగులు కడితే కాదండి, 100 మందిరాలు కడితే కాదు. ఏమండి, ఆయన కోసం నిలబడాలని ఆశ ఉంది. ఆయన కోసం ఏమండి మరి త్యాగంగా నిలబడాలని. ఇవన్నీ కూడా లెక్కే కాదనమాట. అంటే ఇవన్నీ కూడా దేవుడిని నడిపిస్తే తప్ప అవ్వో తెలుసు. కానీ నాకున్న కోరిక మాత్రం ఆయన కోసం హతసాక్షులు, మా అమ్మ హతసాక్షులు అవ్వాలని కోరుకుంది. మరి నాకు కూడా అది చాలా ఇష్టంగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, మనం గురి పెడితే ఎలా ఉండాలి? ఏమండి, గురికి తగిలేలా ఉండాలా లేదా? మా చిన్నమాడు చెప్తా ఉండేవాళ్ళు 144,000 మంది దేవుని కోసం ప్రత్యేకింపబడ్డారు అనేసి. వాళ్ళు గొర్రెపిల్ల ఎక్కడికి తిరుగుతుందో, ఎక్కడికి వెళ్తారో ఆయనతో పాటు వెళ్తారు వాళ్ళు అని చెప్తూ ఉండేవారు. ఓహో, పరలోకంలో ఎంత గొప్ప స్థానం ఉంటుందంటే దాని మీద మనసు పడింది. ఏమండి, సరే ఇప్పుడు మా అమ్మ చేసింది ఏంటది? ఒక హతసాక్షులుగా ఉంటే మాత్రం ఫస్ట్ క్వాలిటీ, ఫస్ట్ స్త్రీ సాంగత్యం అని అపవిత్రులు కాని వారిది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఎవరిది? హతసాక్షులదేనండి. ఏమండి, మనం పెద్ద ఉద్యోగానికి పెట్టుకునేటప్పుడు రాయగలం అనిపిస్తే రాసేయచ్చా లేదా? రాయడమే అన్నీ కూడా. ఏమండి, దేవుడు ఏది ఇస్తాడో మనకు తెలియదు. కానీ ఈ లోకంలో దేనికోసమో కాదండి. అంటే మీ అందరిని ఎలా అంటే అది మీకు అర్థం కాదు. ఇప్పుడు నా వెంట రాలేరు, తర్వాత వస్తారు అన్నట్టు మీరు ఎప్పటికి వస్తారో నాకైతే తెలియదు. కానీ మరి ఏమండి, నాకు మాత్రం రెడీ అయిపోయాం నేను ఈ విధంగా. కాబట్టి మరి యెషయా గ్రంథం 58వ అధ్యాయం ఒక్కసారి మీకు స్వస్థత కావాలన్నా, మరి దేవుడు మీతో మాట్లాడాలన్నా, మరి ఈ లోకంలో కూడా ఉన్నతమైన స్థితి కావాలన్నా మరి ఈ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. దేవుడు మాట్లాడిన మాటలు ఒక అధ్యాయంలో పెట్టాడు ఆయన. చదవండి. తాళక. ఏమండి, తాళక అంటే ఏంటి? ఆకండి అంటండి. తాళకంటే ఆగకు, ఊదుతూనే ఉండు. ఏంటది? తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా ఏం చేయాలంటండి? ఏమండి, ఆశీర్వాదం వస్తుందని చెప్తే బాగుంటుందా? నువ్వు పాపం చేస్తున్నావు, నీ పాపాలు ఇవి అని చెప్తే సంతోషంగా ఉంటుందా మనుషులకి? ఏమండి, ఏది బాగుంటుంది చెప్పండి? ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయమంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇలాగే ఉంటుందయ్యా అని చెంపదెబ్బలు కొట్టారు. ఎవరిని? ప్రతి ప్రవక్తనే కొట్టింది. ఎందుకు? వాళ్ళ తప్పులు తెలియజేయబట్టి కొట్టారు. తప్పులు తెలియజేయకుండా బహుమానం కోసం వెళితే ఏం చేస్తారు? సన్మానాలు చేస్తారు.
దేవుని ప్రజలు ఎందుకు అంత ఏమండి నీళ్ళు లేని బావుల్లో త్రోయబడ్డారు, రాళ్ళతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు? ఎందుకు? వాళ్ళు చేసినటువంటి ముష్కరులరా, దేవుని వాక్యానికి మీ చెవులను మీ హృదయాలను ఇవ్వనటువంటి మందమతులారా అన్నాడు. ఎవరు? స్తెఫను. వెంటనే రాళ్ళతో కొట్టి చంపేశారు. అవునే కదా? కాబట్టి మరి మనుషుల్ని కొనియాడామనుకోండి, డబ్బు కోసం చేసామనుకోండి, ఎంతకాలమైనా బ్రతకొచ్చు హాయిగా. బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకోవచ్చు, కారు మీద కారు ఉండొచ్చు. ఏమండి, దేవుని కోసం వాక్యానుసారంగా ఉంటున్నామా లేదో అది ఒక్కసారి చూసుకోవాలి. అదే అస్సలైనటువంటి పాయింట్. మనం ఆయన చెప్పింది చేయడం, అంతే. చేయడం, వెళ్ళిపోవడం, అంతేనా కాదండి? మరి పెద్ద డ్యూటీలు ఉన్నాయి అనుకోండి, కొంచెంసేపు వాళ్ళు వెళ్ళి కొంచెంసేపు చూసుకుని వచ్చేస్తే అయ్యేపోద్ది. అలా మనకి ఇవ్వబడినటువంటి డ్యూటీ ఏంటో మనం చూసుకోవాలి. మన మనసుకు తెలుస్తుందండి. అది కూడా దేవుడే ఏర్పాటు చేస్తాడు. కొందరిని పరిచారకులుగా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని ఏమండి ప్రవక్తలుగా, ఇలా చేసిన ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ ఇస్తాడు. ఆ మైండ్ మీకు అర్థమవుతుంది అనమాట. దాన్ని మీ పిలుపుని నిశ్చయం చేసుకోండి అంటారు. దాన్ని అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మరి ఈ లోకంలో అందరూ కూడా చిన్నపిల్లలు లాంటి వాడు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ వాక్యం అందరికీ కూడా ఉపయోగపడేటువంటి వాక్యం. బాగా ఇది మరి కొంచెం అంటే ఈ లోకంలో కూడా సంతోషంగా దేవునితో సమాధానంగా మన యాత్రని కొనసాగించేటువంటి రూట్ అనమాట అండి. అవునా? అంతే కదా? ఈ లోకంలో బ్రతకడం కోసం నేను చెప్పింది మాత్రం అది బాగా హైయెస్ట్ అనమాట అండి. ఇది ఒకసారి చదవండి. ఇది ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేము, వారు చేసినటువంటి తిరుగుబాటును నా జనులకు తెలియచేయి. వాళ్ళు చేసినటువంటి తిరుగుబాటు, నాతో సంతోషంగా ఉన్నారనుకుంటున్నారు, ఆశీర్వాదాలు కావాలంటున్నారు, ఐశ్వర్యం కావాలంటారు. ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మాకు ఆశీర్వాదం రాలేదండి. ఏమండి, పలానా వాళ్ళతో ప్రార్థన చేయించుకున్నాం, ఆశీర్వాదం రాలా. పలానా వాడు ప్రార్థన చేశారు, మాకు ఆశీర్వాదం రాలా. ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు, అంతే ఇలాగైపోయింది. ఏమండి, ఆయన వచ్చి ప్రార్థన చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటే ఇలా అయిపోయింది అనుకుంటూ ఉంటారు. అలా కాదు, ఇక్కడ అంటాడు వారు చేసినటువంటి తిరుగుబాటును నా ప్రజలకు చెప్పు. ఏమండి, మన తిరుగుబాట్లు ఏంటో మనకు తెలవాలి, మన పాపాలేంటో మనకు తెలవాలి, మన మైనస్ అనేటువంటిది ఏంటో మనకి తెలవాలి. చెప్తే ఊరుకుంటారండి ఎవరైనా? ఒక ఆవిడ మంచి పాస్టర్ అమ్మ ముక్కు పొడుకుంది. ఏమండి, సిస్టర్ గారు ముక్కు పొడుగు పెట్టకూడదని కొటేషన్ పెట్టాను. ఏమండి, దానికి చాలా సీరియస్గానే సమాధానం పెట్టింది. ఏమండి, వాక్యానికి ఎదురు చెప్పడానికి ఎంత ధైర్యం ఉంటే చెప్పాలి, నాకు తెలియక అడుగుతున్నా. నేను పెట్టింది ఏంటి? ఏమండి, వాక్యం కనబడుతున్నప్పటికీ కూడా పాశ్రమంలో చక్కగా పెట్టుకొని చెప్తున్నారు అనుకోండి. ఏమండి, బాగుంటుందండి? బాగుంటుందా? వద్దు అన్నదాన్ని ఎందుకు మనకి కదా? కాబట్టి చాలా జాగ్రత్త. వాక్యం చూపించినప్పుడు సరి చేసుకునేటువంటి మనసు మనలో ఉండాలి. దీన మనస్సుతో, సాత్వికముతో వాక్యం అనే పాలను అపేక్షించండి. సాత్వికం ఉంటేనే కానీ వాక్యాలు అన్వయించుకోలేరు. అబ్బో చక్కగా మనసారా చప్పట్లు కొట్టేసి వచ్చేస్తే సరిపోయేదని కాదండి. యేసుప్రభు వారు ఎమ్మాయి గ్రామానికి వెళ్తూ ఉంటే, ఏమండి, ఆ ప్రజలతో నడిచి వెళ్తూ ఉంటే, ఆయన మాట్లాడుతూ ఉంటే ఎలా మాట్లాడుతున్నారు? ఆయన దేవుని వాక్యాన్ని, లేఖనాలను ఎరుగనటువంటి మందమతుల్లారా. ఏమండి, మనిషి కుమారుడు ఈ విధంగా చనిపోయి తిరిగి లేచి ఆయన మహిమలో ప్రవేశించనని లేఖనాలు లేవా అనేసి అంటే వాళ్ళకి ఎలా ఉందంటండి? వాళ్ళ గుండెల్లో మంటల్లా ఉందంటండి. మంట పుట్టిందంట. దేవుని స్తోత్రం చెప్దాం. మెత్తగా ఉంటే అని కాదు, నువ్వు వచ్చావు ఏమండి మనసారా ఆరాధించుకొని వెళ్ళిపోతే అంత లోపల కాదు. నీలో ఉన్న పాపం ఒక్కటన్నా బయట పడి అది వదులుకోగలిగితే మాత్రం మందు పనిచేసినట్టే. అవునా కదా? వాళ్ళు చేసిన తిరుగుబాటు వారికి తెలియచేయా. యాకోబు ఇంటి వారికి. యాకోబు ఇంటి వారికి అంటే ఎవరండి? యాకోబు అంటే ఎవరు? నా ద్రాక్ష తోట అంటాడు. ఆయన ఇల్లే. నా ప్రజలకి, నా బిడ్డలకి ఏం చేయాలి? ఇంటి వారికి వారి పాపాలను తెలియచేయి. తమ దేవుని న్యాయ విధిని విడువక ఏంటంటండి? నీతిని అనుసరించి వారైనట్టు. ఏమండి, అనుదినము
ప్రొద్దుటే బయలుదేరి వచ్చేస్తారంట, పెందరకడలు ఇచ్చి వస్తారంట. ప్రవక్త గారు ఈ రాత్రి అంతా కూర్చున్నాడు, మనతో ఏం మాట్లాడతాడు? ఏమండి, దేవుని మాటలు వినడానికి నీకు ధైర్యం ఉండాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు వినాలనుకుంటే నువ్వు ఎలా ఉండాలి? ఒక పరిశుద్ధుడిగా ఉంటే నీతో చక్కటి మాటలు వస్తాయి. రయ్యి మరి సోదండి ఇదేమన్నా? ఏమండి, సోదా, జ్యోతిష్కమా? దేవుడి ప్రజల దగ్గరికి వచ్చేసారు, ప్రవక్త తప్పకుండా పొద్దుటే మాట్లాడతాడు ఏమండి అని వచ్చేసేవారు. అనుదినం వారు ఏంటంటే నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము నా యొద్ద విచారణ చేయడానికి ఊరుకుంటారంటండి, పొద్దుటే వచ్చేస్తారు. నా మార్గాలను తెలుసుకొని ఇచ్చ కనపరచుదు. అసలు ఏంటి ప్రభువా, ఎలా చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెప్పిన మాట ఏమో వినరు, కానీ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఏమండి, ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఏదో చిన్న షార్ట్లో వచ్చింది, ఏంటది? ఏమండి, ఇవాళ ఆనపకాయ ఉన్నా, ములక్కాడ ఉన్నా, పప్పు ఉన్నా, అదే ఉన్నా అని ఇంకోటి ఏదో చేసేసింది. ఏమండి, ఇక అలాగే ఉంటుంది మన పని కూడా. ప్రభువా ఏం చేయమంటారు? ఏది చెప్పండి ప్రభువా, మీరు చెప్తే నేను చేస్తాను అంటాం. ఆ తర్వాత ఏంటి? ఆ మాట వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. అనుదినము వారు ఏం చేస్తారంటే ఆయన మార్గాలను తెలుసుకొని నెచ్చ కనపరచుదురు. అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూస్తే మనకు అర్థమవుద్ది. సంతోషంగా వెళదాం, నడవండి, వస్తున్నారు, ఓకే, వింటున్నారు, మీతో మాట్లాడుతున్నాడు, సంతోషమే. నువ్వు అనుసరించి చేయగలుగుతున్నావు ఆ మాట. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని ఏంటంట? ప్రభువా మాకు న్యాయం తీర్చండి. ఏంటంటండి? నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించండి, నా పక్షాన న్యాయం తీర్చండి. మరి అవతల వ్యక్తి కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాడు, ఏం చేయమంటాం? ఏమండి, ఇద్దరు కూడా ప్రార్థనకు వచ్చేవాళ్ళే. నాకు న్యాయం కావాలంటే నాకు న్యాయం కావాలంటున్నారు. ఏమండి, ఇద్దరు వేసేలు దెబ్బలాడుకుంటా, సొలొమోను గారి మరి రాజరికంలో పట్టాభిషేకం అయిందంతే. ఇద్దరు వేసేలు దెబ్బలాడుకుంటా ఉంటే రాజుగారు అన్నారు, ఆ ఇద్దరిని తీసుకురండి ఒకసారి అన్నాడు. తీసుకొస్తే మాట్లాడండి మీ ఇద్దరు. ఏంటి మీ ఇద్దరు మాట్లాడితే ఏంటి? ఏమండి, అది నా బిడ్డ అండి. లేదండి, దాని బిడ్డ రాత్రి దాని బిడ్డ మీద అది పండుకుందండి, చచ్చిందండి. తెల్లారి పాటికల్లా నా బిడ్డను తీసుకొని ప్రక్కలో వేసేసుకుందండి. అయితే నువ్వు దెబ్బలాడుతున్నావు కదా, పెద్ద కత్తి ఒకటి పట్టరండి, ఒకసారి చెరిసగం చేసేద్దాం. ఏమండి, అలాగేనండి, చెరిసగం చేసేవండి, గొడవ వదిలిపోద్ది, దానికి గొడవ వదిలిపోద్ది, నాకు గొడవ వదిలిపోద్ది అంటది ఎవరు? తల్లి కాని తల్లి. అసలు తల్లి ఏమందంటండి? హృదయంలో పొడవబడి అంటండి, అయ్యా పోన్లే ఎక్కడో అక్కడ బతుకుద్ది, ఇచ్చేయ్యా. అప్పుడేమన్నాడు? ఈ పిల్ల తల్లి ఈమెకి ఇచ్చేసేయండి. దేవుని స్తోత్రం చెప్దాం. నాకు న్యాయమైన తీర్పు కావాలని ఇద్దరు కోరుకుంటే మధ్యకి నాశనం చేసేది ఎవరండి? అన్యాయం చేసేవాళ్ళే. పోనీ వాళ్ళకనే ఇచ్చేసేయండి బాగుంటుంది అనేవాళ్ళు ఎవరు? వాళ్ళు దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి మనకి న్యాయమైన తీర్పులు కావాలని దేవుని సన్నిధికి వచ్చి అడగడం మంచిదే కాదంట్లా, కానీ అన్యాయం దగ్గర పెట్టుకొని అలాంటి పనులు చేస్తే కుదరదు అనమాట. ఏమండి, మీరు ప్రార్థన చేస్తారా ఎప్పుడైనా సరే? దేవా మీరు నాకు ప్రత్యక్షం అవ్వాలి అని. నేను చిన్నప్పుడు 7 రోజులు ఉపవాసాలు ఎన్ని చేశానో తెలియదు. ప్రతిరోజు మీరు మాట్లాడాలి. ఏమండి, ఎన్నిసార్లు చేసేదాన్నో చెప్పలేను. మీరు మాట్లాడాలి, మీరు కావాలి. ఏమండి, ఇలాగే చేసేదాన్ని. అంటే మరి అందరికీ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, అందుకే చెప్తున్నారు జస్ట్. ఏమండి, వాళ్ళు కూడా ఏం చేశారంట? దేవుడు మనకు ప్రత్యక్షుడు కావాలని కోరుకుంటారంట. ఉపవాసం ఉంటారంట, చాలా బాగా ఉపవాసం ఉంటారు, ఏం ముట్టుకోరండి. మనమైతే టిఫిన్ చేసి ఉపవాసం ఉంటామేమో, పాలు తాగి ఉపవాసం ఉంటామేమో, పళ్ళు తిని ఉపవాసం ఉంటాం. వాళ్ళు ఏంటంటండి, ఏమి తినరు, ఉమ్ము కూడా మింగరు. ఏమండి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు లక్ష్య పెట్టవు? అస్సలు ఒక ఓపిక ఉందా? ముందు రోజు ఆ రోజంతా ఓపిక లేదు, తెల్లారి కూడా ఓపిక లేదు, 4 రోజుల వరకు రికవరీ అవ్వలేకపోతున్నాం. ఇంత మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటా ఉంటే, మీకోసం ఎదురు చూస్తూ ఉంటే, ఎందుకు మా ప్రాణాలను ఆయాసపరుచుకున్నా నువ్వెందుకు లక్ష్య పెట్టట్లేదు? అసలు లెక్క నీకోసమే కదా మేము ఎదురు చూస్తున్నాం. నీ మాట కావాలి, మీరు ప్రత్యక్షం అవ్వాలి అని కోరిక మాకు అని అందరూ. ఈ ఉపవాసం ఎలా చేస్తారు అంటే, బిజినెస్ సాగుతూ ఉంటాయి.
షాపు సాగుతూనే ఉండాలి, కానీ నేనేం తినకుండా ఉండాలంతే. పనోడు ఏం చేయాలంటే వాడికి ఒక్క పని ఉంటే 4 పనులు అప్పచెప్తాం ఆ రోజు. ఎందుకని నేను తినలేదు కదా, ఒరేయ్ నాకు ఓపిక లేదని తెలుసు కదా, నేను ఉపవాసం అని నీకు తెలుసు కదా. ఏమండి జ్ఞానం లేదేంట్రా? ఈ వారం ఏ వారం? బుధవారం. ఇవాళ ఉపవాసం ఉంటానని తెలుసా నీకు? బుధవారం శనివారం ఉపవాసం ఉంటా. జాగ్రత్తగా నువ్వేం చేయాలి? డబల పనులు నువ్వు చేయాలి జాగ్రత్త. అయ్యగారి ఉపవాసం అయితే వాడికి పిడుగుబడినట్టే. ఏమండి మీ పని వారి చేత మీరు కఠినమైన పనులు చేయిస్తూ ఉపవాసం ఉంటారు. ఏంటంటే మీరు కలహపడుచు, వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. ఇదిగో ఏమనుకుంటున్నావు అసలు? ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తున్నా, దెబ్బతో మాకే గెలిపొస్తుంది. ఏమండి మాకే గెలిపొస్తుంది. మా దేవుడు కూడా మా పక్షంగా ఉంటాడు. వాళ్ళు నాశనం అయిపోతారు అంతే, వాళ్ళు ఇలా అయిపోతారు అంతే, వాళ్ళు ఇలా అయిపోతారు అంతే. ఏమండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉపవాసం చేస్తున్నారు. నేను ఉపవాసం చేస్తున్నానండి తప్పకుండా. ఈ వాక్యం అలా మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఏ బాబు అంతేనా? వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఏంటంటండి కలహపడుచు, వివాదం చేయొచ్చు, గుద్దులాడుచు, ఏమండి కొట్టుకుంటారు కూడా అంటండి. ఉపవాసం మాత్రం జరగదు. దెబ్బలాట్లు జరగవచ్చు, పెద్దగా ఎంతైనా జరగవచ్చు, కానీ అక్కడ మాత్రం ఉపవాసం మాత్రం ఉమ్ముమెంగరం. ఏంటంటండి మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరు ఉపవాసం చేయట్లేదు. ప్రభువా అంటే నేను ఉన్నాను అంటాడంట. తీరా చూస్తే అసలు నువ్వు ఇక్కడ నుంచి కేక పెడితే పరలోకానికి కేక పెడతా ఉంటే అసలు వెళ్ళట్లేదు అంటండి పాపం. ఏమండి పెద్దగా అరుస్తున్నాను అనుకుంటా, దెయ్యం పట్టిన వాళ్ళు గట్టి కేకేస్తారంట. తీరా చూస్తే పక్కన ఆయన గారికి, పక్కన ఉన్న ఆయన గారికి వినపడదంటండి. ఏమండి అంటే అంటూ ఉంటారు. ఏమండి తెలుసా, దెయ్యం పట్టిన వాళ్ళకి గట్టిగా నొక్కేస్తుంది, ఇంక మాట రాదు. పక్కన వాళ్ళు పిలుద్దామంటే ఇలా ఉంటుంది పరిస్థితి. ప్రభువా అని గట్టిగా అరిస్తే మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరు ఉపవాసం ఉండరు. ఏమండి మొత్తం పాపాలే ఉన్నాయి, మొత్తం దెబ్బలాట్లే ఉన్నాయి, మొత్తం అసలు దేవునికి సంబంధించింది ఒకటి కూడా లేదు. దేవుడు కావాలనుకుంటారు, దేవుడు ప్రత్యక్షుడు అవ్వాలనుకుంటారు. ఇది వీళ్ళ సంగతి. ఏమండి మన సంగతి ఎలా ఉందో మనం చూసుకోవాలి ఒకసారి. వాళ్ళతో చెప్పమన్నాడు మరి యాకోబు ఇంటి వారికి వారి పాపాలను తెలియజేయమంటే నువ్వెలా ఉండి ఉపవాసం ఉంటున్నావు, నువ్వెలా ఉండి ప్రార్థన చేస్తున్నావు, మొత్తం అంతా మీదే తండ్రి అంటారు కొంతమంది. ఏమండి మీదేనా ఆయన, కానీ మొత్తం నాదే, స్టీరింగ్ మొత్తం నాదే, కానీ మీది అంటాం. మాట వరుసకేంటి కదా, నీవు నడిపిస్తున్నావు. వాక్యానుసారంగా నువ్వు నడిస్తే గనక దేవుడు చెప్పినట్టు వింటున్నావు. కానీ అన్నీ కూడా ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అనేటువంటి ప్రార్థనలు ఉంటాయే, ఆ ప్రార్థనలు ఎవరి? మీకు నచ్చినవన్నీ రాసేసుకోండి, లిస్ట్ మీద రాసేసుకోండి పొడవుగా. ఏమండి మీకు నచ్చినవన్నీ రాసేసుకోండి మొత్తం అంతా. ఏమండి నచ్చిందంతా మనం రాయక్కర్లేదండి అసలు. ఏమండి నేను చిన్నప్పుడు కూడా మెషిన్ నేర్చుకునేటప్పుడు ఏమండి ఒకసారి ఎందుకో పొలగం తినాలనిపించింది మనసుకి. అనిపిస్తే మెషిన్ కుట్టేసి వచ్చి మధ్యాహ్నం ఇలా గొళ్ళను తీస్తూ ఉంటే ఆ వాసనలా అనిపించింది అనుకున్నా నేను. అనుకుంటే ఎవరో తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఏమండి నేను ఏది తినాలనుకుంటానో అక్కడ పెట్టేసి ఉండేవి. ఎప్పుడు దేవుని స్తోత్రం చెప్దాం. ఎప్పుడు నేను అడిగేదాన్ని కాదు, మీరు అడగని అవసరం లేదు. మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో. ఒక అమ్మాయికి నేను టైలరింగ్ చేసేటప్పుడు సీతంపేట 1350 రూపాయల డ్రెస్, అది లైట్ ఏమండి ఆ చిలక పచ్చ డ్రెస్ ఆ అమ్మాయిది, ఆ బాటిల్ కలర్ 1350, మంచి బాగుంది. అయ్యి బాబోయ్ ఇలాగ అప్పుడు కష్టమే కదా, అయ్యి బాబోయ్ ఎంత కొనుక్కోవాలంటే కష్టమే కదా అనుకున్నా. ఏమండి ఒక పెళ్ళికి వెళ్ళాలంటే నేను చిన్నప్పటి నుంచి చూడలేదు, నన్ను ఎవరు రాజమండ్రి పెళ్ళికి వెళ్ళాలంటే మంచి డ్రెస్ ఒక్కటన్నా తెచ్చుకొని కుట్టుకోవే, ఈ నైట్ కుట్టుకో అన్నారు, బలవంతం చేశారు. అయితే వెళ్ళి తీసుకురమ్మంటే వెళితే ఏమండి సేమ్ ఆ కలర్ బాగాలేదు, కానీ లైట్ ఆరెంజ్. నేను ఇప్పటికీ హెప్సీ దగ్గర ఉంది అది. ఏమండి ఇప్పటికీ అలాగే ఉన్నట్టు ఉంటుంది డ్రెస్. ఏమండి అది తీసుకురాగానే అప్పటికి 4-5 సంవత్సరాలు అవుతుంది ఆ డ్రెస్. ఇలా చూడగానే నాకు అనిపించింది నీ కోసం దాసి ఉంచాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. నీ కోసం ఉంచాను నేను, నువ్వు ఇష్టపడ్డావు కదా ఆ రోజు ఇలా అన్నది గుర్తొచ్చింది. ఇలాంటి డ్రెస్ మనం కొనలేము అనుకున్నాను నేను.
నేను కొనలేను కానీ, అంత రేటు పెట్టి కొనలేను కానీ 650కి ఇస్తే ఇమ్మను, లేకపోతే లేదు. అదే హైయెస్ట్ నాకు అప్పుడు. ఏమండి, మీకు తెలుసు కదా, మీరు కుట్టారు కదా దీని జత్తే, నాకు తెలుసుగా. అంటే 4 సంవత్సరాలు అయింది, మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదన్నా. ఇప్పటికీ సూపర్ డ్రెస్ అది లెక్క. ఏమండి, మనం అడగని అవసరం, నేనేది అడగనండి, దేవుణ్ణి ఏది కూడా అడగను. మీ ఇష్టం ఆయన. ఒకవేళ బాగా అత్యవసరం అయితే మాత్రం ఒకసారి మీ ఇష్టమైతే కనుక ఇలా చేయండి అని అడుగుతాను, అంతేకాని ఇలా చేయమని కూడా అడగను నేను. దేవుడు తప్పకుండా మాకు ఆయన మాత్రం తోడుగా ఉండాలని కోరుకుంటా, ఆయన మాట నేను వినాలని కోరుకుంటా. ఏమండి, ఆయన చెప్పింది చేయాలని కోరుకుంటా. ఇదే నా ప్రార్థనలు ఉంటాయి ఎక్కువ. ఇలా చేయండి, అలా చేయండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి. ఏమండి, వాళ్ళు కోరిన రేవుకు వారిని నడిపించను, అయినప్పటికీ కూడా వాళ్ళకి అది క్షేమం అవ్వలేదంటండి. పనికిరాని ఆశలన్నీ కోరుకుంటే ఈరోజు చికెన్ కావాలి, మటన్ కావాలి, ఫిష్ కావాలి, వచ్చేస్తాయి అన్నీ. కానీ ఆ తర్వాత చెప్పబడిపోయినటువంటి దేని చూసిన ఏమండి బాగోదు, మనసుకు బాగోదు. అందుకోసం దేవుణ్ణి అడిగేది మనం దేవుని ఆత్మ కోసం, దేవుని పనుల కోసం, దేవుని చిత్తం చేయాలని అడగాలన్నమాట. ఏమండి, మీరు కలహపడుచు, వివాదం చేయొచ్చు, గుద్దులాడుచు ఉపవాసం చేస్తే అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనిషి తన ప్రాణాన్ని ఆయాసపరుచుకోవలసిన దినం అట్టిదేనా? మా మందిరంలోకి వచ్చి ఏమండి, లేకపోతే నా పేరు చెప్పి ఉపవాసం ఉండి, ఏమండి, అయ్య బాబో ఈరోజు ఉపవాసం, అయ్య బాబో ఈరోజు ఉపవాసం, ఏమండి, ఆ పని వాళ్ళకే పడిపోద్ది, భర్తకే పడిపోద్ది, పిల్లలకే పడిపోద్ది. ఏమండి, కష్టమేనా కదా? అలాంటి ఉపవాసం దేవునికి ఇష్టం లేదు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమని మీరు అనుకుందురా? ఒకటి జమ్ము వలే ఏమండి తల వంచుకొని, గోని పట్ట వేసుకొని, బూడిద వేసుకొని కూర్చోడు నాకు ఉపవాసమా? ఏమండి, అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? ఏమండి, ఉపవాసం అంటే ఏంటి? చెయ్యి, ప్రార్థన చెయ్యి, పాపాలు ఒప్పుకో, ప్రార్థన చెయ్యి ఉపవాసం ఉంటే. కానీ చేయవలసినవి చేయడానికి, చేయకుండా మానడానికి కాస్తంత వాక్యాలు వింటూ ఉంటే అర్థమవుతాయి. రోజు బైబిల్ చదివితే అర్థమవుద్ది. అంతేకాని మేము కోరుకున్నదే దేవుడు ఇవ్వాలి, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను కోరుకున్నది జరిగిపోవాలి, అలా జరిగితే కనుక దేవుడు అయినా నువ్వు కాదంటే దేవుడు కాకుండా పోతాడా? మొన్న ఎవడో వాదన పెట్టుకున్నాడు, జస్ట్ అంటే ఆర్ఎస్ఎస్ టైపు. ఏమండి, ఆయనే దేవుడా? ఆయనే దేవుడండి. తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు దేవుడు లేడు అన్నాడు, ఆయనే దేవుడు అన్న. ఏమండి, ఆయనే సృష్టికర్త. ఇంకే గ్రంథం ఉండదు, చూసుకోండి. ఒకవేళ భూమి ఆకాశాలను సృష్టించిన వాడు నేనే అన్నాడు ఆయన. ఏమండి, ఇంకెవ్వడం లేడండి. తప్పండి చెప్పడం. ఏమండి, నేను వంట చేశాను, కూర వండాను, ఈ కూర నేను వండాను అంటాం తప్ప అన్న. నేను భూమి ఆకాశాలు కలుగు చేసిన వాడు ఆయన చెప్పడం తప్ప? ఏమండి, అంతే కదా. కాబట్టి ఆయన చిత్తం ఏదైనప్పటికీ కూడా నువ్వు ఆయన దేవుడు కాదు అంటే కాకుండా పోతాడా? పిచ్చోడు అంతే. బంగారం చేతిలో పెడితే ఇది పిచ్చిది గెరాట వేసుకున్నాడు అనుకోండి, వీడి పిచ్చోడా బంగారం పిచ్చిదా? అంతే. ఏమండి, కాబట్టి దేవుడే. నీవు అనుకున్నంత మాత్రాన ఆయన దేవుడు కాకపోవడం, దేవుడు కాని దాన్ని తీసుకొని నువ్వు గొప్ప చేసినంత మాత్రాన అది దేవుడు అవుతుందా? మనుషుడు తన ప్రాణాన్ని బాధపరచుకునవలసిన దినం అట్టిది కాదు. నువ్వు ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, నీ పాపాలు ఒప్పుకో, నీ చిత్తం నెరవేరుస్తాను ప్రభు అంటే బాగుంటుంది కదా. ఆ తర్వాత చదవమ్మా. ఏంటంటే దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన ప్రతి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు. ఏమండి, ఉపవాసానికి మీనింగ్ తెలుసా? అసలు నాకు బాగా తెలిసిన తర్వాత ఉపవాసాలు తగ్గించాను ఇప్పుడు. ఏమండి, అంటే ఉండొచ్చు మీకులాంటి వాళ్ళు ఇప్పుడు పట్టుబట్టి ప్రార్థన చేయరు శరీరం నలగొట్టుకోవడానికి. కానీ ఏమండి, మన శరీరం మాట వినాలి. మీ శరీరం మీ మాట వింటుందా? వింటే పర్లా. ఇది చేయొద్దు అంటే నాకు ముందుగానే సహకరిస్తుంది. ఈ మధ్య బాగా సహకరిస్తుంది. వద్దులే అంటది ఏదైనా సరే. అలా అంటే గొడవలేదు కదా, దాన్ని ఎందుకు ఇంకా ఇబ్బంది పెట్టడం? ఏమండి, నలిగిపోయి అంటుంది, అన్నిటికీ అంటుంది. ఏమండి, ఆత్మ లోపల నుంచి వస్తే ఓకే అంటుంది, దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం ఇంకా? ఏమండి, అంతేగాని నాకు అది తెచ్చిపెట్టు అంటే అసలు తెచ్చిపెట్టను నేనైతే. ఏమండి, పెడితే తింటాం లేతే కదా. కాబట్టి ఇక్కడ అంటాడు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. దుర్మార్గులు కట్టిన కట్ల, దుర్మార్గులు అంటే ఎవరండి? మాంత్రిక శక్తులతో బంధింపబడినటువంటి వారు ఉంటారు, మాంత్రికులు కట్టివేసినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ కట్లు విప్పాలంటండి. అవి విప్పడం ఎవరికి చేతనవుతుంది? తీస్తే వస్తాయండి. ఆ ముళ్ళు తీయడం ఏం లేదండి. దేవుని అభిషేకం ఉంటే వాళ్ళు మాట మాట్లాడితే కట్లు ఏమైపోతాయి? తెగిపోతాయి.
అంటే దేవుని అభిషేకంతో మాట్లాడాలి, దేవునికి మనకి సంబంధం ఉండాలంటే దేవుని మాటలు మనకు అనుసరిస్తూ ఉండాలి కదా, అంతే కదా. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పడానికి మానవుడు సరిపోడు. మానవుడు దేవుడు కలిసి ఉంటేనే కానీ ఆ కట్లు విప్పబడవు. ఏమండి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయ్యు. ఏమండి, కాడిమాను మోకులు. ఏమండి, కాడిమాను అంటే మనిషి ఇంకా లేవకుండా పైకి లేవకుండా చేసినటువంటి కాడులు ఉంటాయి, వాటిని ఏంటంటే కాడిమాను మోకులు తీయుటయ్యు. ప్రతి బాధింపబడిన వారిని విడిపించడం. బాధింపబడిన వారిని విడిపిస్తారా? ఏమండి, డబ్బులు ఖర్చు అవుతాయి, అవమానాలు వస్తాయి, మధ్యలో నిందలు వస్తాయి. ఏమండి, అవునా కదా. యేసు ప్రభు విడిపించడానికి వచ్చాడు. ఏమండి, విడిపించాడు. మధ్యలో ఏమైనాయి? మనకు పడాల్సిన దెబ్బలన్నీ ఆయనకి పడినాయి, మన మీద పడాల్సిన ఉమ్ములన్నీ కూడా ఆయన మీద పడినాయి. ఏమండి, మనం పడవలసిందంతా ఆయనకి పడింది అనమాట. ప్రతి కాడిని విరగొట్టడం. ఇదే కదా నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం. నువ్వు అందరికీ హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయొచ్చు కాదంట్లా, మరి దేవుని నామం కాకుండా కూడా చేస్తే కుదరదండి. అది ఉండాలి, ప్లస్ యేసు నామములో ఉండాలి నువ్వు చేసే ప్రతి పని. యేసుప్రభు వారు తన మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా, లోకం పుట్టింది మొదలుకొని మీకోసం ఏర్పాటు చేసినటువంటి ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. నేను ఆకలిగా ఉన్నా మీరు నాకు భోజనం పెట్టారు, దప్పిగొన్న దాహం ఇచ్చారు, వస్త్రహీనుడై ఉంటే నాకు వస్త్రాలు ఇచ్చారు, రోగినై ఉంటే చూడవచ్చారు, పరదేశినై ఉంటే చేర్చుకున్నారు, చెరసాలలో ఉంటే నా దగ్గరికి వచ్చారు. ఎప్పుడు ప్రభువా అంటే మిక్కిలి అలుపులైన వీరికి చేసినట్టు చేస్తే నాకు చేసినట్టే. మరి వీళ్ళు ఎడం చేతి వైపు ఉన్నటువంటి మేకలు అన్నాడు, వాళ్ళు చేయలేదా? మిక్కిలి అల్పులైన వీరికి ఒక్కళ్ళకి కూడా ఇలా చేయలేదు కాబట్టి అంటాడు. అదేంటో తెలుసా అర్థం? వాళ్ళు ఏమంటే అన్నదానాలు చేయట్లేదా వాళ్ళు? పాపం మనం అయితే మనుషులకి మాత్రం పెడతాం, వాళ్ళు కోతులకి పెడతారు, పక్షులకి పెడతారు, ఏమంటే అన్నీ చేస్తున్నారు. ఎందుకని? ఒక అడ్రస్ కరెక్ట్గా లేదు కాబట్టి. ఏమండి, నువ్వు లెటర్ బాగా రాసావు కానీ అడ్రస్ ఏంటి? ఎక్కడికి వెళ్తాయి అవి? అవి వెళ్ళిన చోటకి వీళ్ళు వెళ్తారు తర్వాత. అర్థమవుతుందండి? అవి ఆ ఉత్తరాలు అవన్నీ కూడా అడ్రస్ తప్పు లెక్కలో ఉన్నాయి. అవి ఎక్కడికి వెళ్ళి కొన్న తర్వాత వీళ్ళు కూడా అక్కడికి వెళ్తారు. అవి పాతాళానికి వెళ్ళిపోయినాయి అవన్నీ కూడా. ఎందుకని? కరెక్ట్ అయిన అడ్రస్ కాదు. అర్థమవుతుందండి? వాళ్ళు చేస్తున్నారు, నీతి క్రియలు చేస్తున్నారు. ఏమండి, చేస్తున్నప్పటికి కూడా అవి మురికి గుడ్డలా ఉంటాయి అంటాడు. వాళ్ళకి తెలిసిన భక్తి, వాళ్ళ వాళ్ళ జ్ఞానము ఏమంటే వాళ్ళ భక్తి జ్ఞానానుసారమైంది కాదు అంటాడు. నేను చెప్పే మాటలు మీకు బైబిల్ చదువుతూ ఉంటే మీకు అర్థమవుతాయి. ఏమండి, మన భక్తి కూడా జ్ఞానానుసారంగా ఉండాలి. మనం ఈ నామంలో మాత్రమే చేయాలి, ఇంకా వేరే నామం కుదరదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా దుర్మార్గులు కట్టిన కట్లు. ఏమండి, కాడివాని మోకులు. ఏమండి, బాధింపబడిన వారిని విడిపించడం. తర్వాత వస్త్రహీనుడు కనపడితే వస్త్రాలు ఇవ్వడం, ఆకలి కొని వారికి ఆహారం పెట్టడం. ఇవన్నీ చేసావు. ఎప్పుడు చేసావు? ఇంతకుముందు చేసావు, దేవుని నమ్ముకోకముందు చేసావు. అవన్నీ లెక్కలేదు. దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు ఏది చేసినా యేసు నామంలో చేయాలంట. ఏమండి, యేసు నామంలో చేస్తే ఏమవుతాయి? అన్నీ నీకు అక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడ భోజనం పెట్టి ఉంటే భోజనం పెట్టారు అంటాడు. అక్కడ దేవుని స్తోత్రం చెప్తాం. అందుకే మరి దేవుడు అక్కడ పరలోక రాజ్యం ఇస్తాడంట. నీ ఆహారమును ఆకలిగా ఉన్న వారికి పెట్టుటయు. ఏమండి, నీ ఆహారం ఆకలిగా ఉన్న వారికి పెడుతున్నావా? నాకు కడుపు నిండి పెడతాను, లేకపోతే లేదు. నాకు ఎక్కువైతే పెడతాను, లేకపోతే లేదు. నాకు ఈ రాత్రికి రేపు పొద్దునికి అన్నీ చూసుకున్న తర్వాత ఉంటే పెడతాను, లేకపోతే లేదు. నాకు నచ్చింది కాబట్టి నేను పెట్టలేను. ఫ్రిడ్జ్ ఉంది కదండి మనకి. ఏమండి, ఫ్రిడ్జ్ ఉంది కదా, ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చు. అవునా కదా? నీ ఆహారం ఆకలి కొనిన వానికి ఏం చేయాలంటండి? పరీక్షలు వస్తాయి. డబ్బులు ఉన్నాయా అడిగేవాళ్ళు వస్తారు. ఆహారం అక్కడ ఉందా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. నువ్వు పెట్టగలవో లేదో చూస్తాడు ఆయన, అంతే. ఏమండి, నీ ఆహారం ఆకలి కొన్న వానికి ఇచ్చుటయో నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండాటయో. నేను అసలు మాట్లాడి ఇంకా ఏంటనుకున్నావు? చిన్నప్పుడు ఎలా చేశాను అనుకున్నావు? తన కోసమే చేసుకొచ్చాను, ఇక నాకు వద్దు. ఏమండి, మనసు విరిగిపోయిందండి. ఏమండి, దేవునితో సంబంధం కూడా తెగిపోయిందండి. ఏమండి, తెగిపోద్దా లేదా? నీ సహోదరులతో సంబంధం నువ్వు వాళ్ళ ముఖం తప్పిస్తే కనుక దేవునితో ఏమవుద్దంట? ఏమవుద్ది?
గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్త. సహోదరులతో కూడా సమాధానంగా ఉండాలి. దిక్కుమాలిన భేదాలను నీ ఇంట చేర్చుకున్నట్టు. ఎవరన్నా కనబడ్డారనుకోండి, అమ్మ చాలా కష్టంగా ఉందంటే, చాలా మంచిదమ్మా, జాగ్రత్తగా ఉండమ్మా, ఒక 100 రూపాయలు ఇదిగో అమ్మా, ఎలాగోలాగా ఉండమ్మా. మా సరే అంటదండి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళేవనుకో, అస్తమానం వచ్చే అనుకో, తలకాయ పోటు. కొంతమంది సైతాన్ని శోధనలు భరించేవాళ్ళండి. ఎవరన్నా ఒంటరి కనపడగా అని మా దగ్గరికి వచ్చాయి. మొన్న ఆటోలో ఉన్నారు, ఏమండి వీళ్ళకి ఎవరు లేరండి అంటే మా దగ్గరికి వచ్చే, అది అలవాటు అండి నాకు. ఏమండి ఏమోలే గప్పున కష్టాల్లో ఉన్నారు కదా అనేసి, ఏమండి ఇస్తల్లో కదా. కాబట్టి దిక్కుమాలిన భేదలు ఉంటే గనక ఏం చేయాలంట, నీ ఇంట చేర్చుకోవడం. ఇప్పుడు పెద్ద ఏమండి అడుక్కునే వాళ్ళనే వస్తున్నారు దొంగలు కూడా. ఏమండి దేవుడే కాపాడాలి మనల్ని. ఏమండి భేదవాళ్ళని వెళ్ళిపోమని చెప్పలేం కదా. మరి జాగ్రత్త చూసుకు ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని మంచి వాళ్ళు కూడా పొమ్మన్నారు అనుకోండి. ఒక సేవకుడు సాక్ష్యం చెప్పాడు, వేరే దేశానికి సువార్త ప్రకటించడానికి వెళ్తే కనీసం అయ్యా ఒక్కసారి అరుగు మీద పడుకుంటాను, చర్చి అరుగు మీద అంటే కూడా ఆయన పడుకోనివ్వలేదు, గేట్ కూడా వేసేసాడని చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలి, దిక్కుమాలిన భేదాలను నీ ఇంట చేర్చుకోవడం, రక్త సంబంధికి ముఖం తప్పింపకుండా ఉండడం. అంటే ఈ మెయిన్ పాయింట్స్ అనమాట అండి. ఇంకా లోపలికి మన హృదయంలోకి ఉన్నాయి కూడా అర్థమవుతాయి మనకి. అవేంటి అంటే, ఏమండి దేవుణ్ణే ప్రేమించాలన్నాం అనుకోండి, దేవుణ్ణే ప్రేమించాలంటే దేవుని కంటే ఎక్కువగా ఏదైనా ప్రేమిస్తే ఏమైపోద్ది, విగ్రహం అయిపోద్ది. అవి కూడా మనకు అర్థం అవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుటయ్యి. ఒక్కోసారి మనకు కుదరదు కదండి. ఏమండి కొత్త గుడికి ఇలా తీసి ఇలా వేసాం, మెంటలోడు అక్కడ ఉన్నాడు, దాటిపోతున్నాం, ముందు చెప్పొచ్చు కదా అంటది. చూడలేదు మరి నేనేం చేయను, దాటిపోయా, ఇది తప్పే అవుతుంది మనకి. ముందు చెప్పొచ్చు, ఇంకా పెద్ద లగేస్తూ ఉన్నాం, వెనక్కి వెళ్ళాలా వద్దా, వాడు వేసుకుంటాడండి అంటాడు ఇంకొకడు. ఎన్నో అడ్డులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. బాబీ చెప్పినట్టు ఏమండి ఒక దేవుని వాక్యం నెరవేర్చడానికి ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళి మేము దడుస్తూనే ఉన్నాం కానీ వాడికి గొడుగు అక్కడ పెట్టేసి, ఏమండి వాడు సీరియస్గా చూస్తున్నాడు, గొడుగు అక్కడ పెట్టేసి వస్తే ఆడు ఆ గొడుగు వదిలేసి అటు ఇటు చూశాడు, తర్వాత వదిలేసి మళ్ళీ మా ఊరు కూరుకుని వచ్చాడు. అయినా నాకు తెలియదు. ఏమండి వాక్యాన్ని అనుసరించడం మనం ఏం చేయాలి, కొంచెం కష్టమైనప్పటికీ కూడా వస్త్రహీనుడు కనపడితే వస్త్రాలు ఇవ్వాలి. ఏమండి మనం బండి మీద వెళ్ళిపోతున్నాం, వాళ్ళు ఉత్తి కాళ్ళతో వెళ్తున్నారు, చెప్పులు ఏం చేయాలి, మనం దిగేసి వాళ్ళకి వదిలేసాం అనుకోండి, మనం ఎదరికెళ్ళి కొనుక్కోవచ్చుగా, కొనొచ్చా లేదా. పాపం ఉత్తి కాళ్ళతో వెళ్తున్నాడు, ఇంకెందుకు నీకు కనపడింది, అంతేనా కాదా, అర్థమవుతుందండి. మనం ఏం చేయాలి, మన వాళ్ళకి ఇచ్చేసి మనం ఎదరికెళ్ళి కొనుక్కోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇవే ఆశీర్వాదాలు. బాగా డబ్బులు వస్తే కాదు, ఏమండి ఇవన్నీ చేస్తే కాదు, గొప్పగా పెద్దగా ఇక్కడ భోజనాలు ప్రార్థన, ఏమండి 4 ఐటమ్స్ వేసి పెట్టడం, ఇవన్నీ కావు, ఏదైనా భోజనమే. ఇలాంటివన్నీ కూడా చూసుకోలే. అలాగున నీవు చేసిన వాళ్ళ ఏంటంటండి, కష్టాల్లో ఉన్నవారికి, శ్రమల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, ఇరుకుల్లో ఉన్నవారికి సహాయం చేయడం. ఏమండి ఉపవాసం చేస్తే మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయడం, ఏమండి ఆకలి కొన్ని వారికి ఆహారాలు పెట్టడం, వస్త్రహీనులు కనపడితే వస్త్రాలు ఇవ్వడం. ఇలా చేసావు అంటే నీ వెలుగు ఏమవుద్దంటండి, వేకువ చుక్క తెల్లవారుజామున వస్తుంది, 3 గంటలకి వస్తుందండి. ఆ తర్వాత మిట్ట మధ్యాహ్నం వరకు కూడా ఎలా తేజరిలతో అలా ఉంటుందంట నీతిమంతుల వెలుగు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి అనారోగ్యంతో ఉంటే ఏంటి, స్వస్థత నీకు కావాలంటే ఏంటి, ఇప్పటికైనా చేసుకోవాలి. మనం మంచంలో ఉన్నామా, అనారోగ్యంతో ఉన్నావా, దేవుడు చెప్పినట్లు నేను చేస్తాను ప్రభా. ఏమండి పిల్లలందరికీ కూడా నేర్పించుకోవాలి చిన్నప్పటి నుంచి. మనం వాటికి ఖర్చు పెట్టి, వీటికి ఖర్చు పెట్టి, బట్టలకు ఖర్చు పెట్టి, బోర్డంత ఖర్చు పెట్టి, ఏమండి మేము క్రీములు గట్రా ఏమి రాసేదాన్ని కాదు, కొనేదాన్ని కాదు. 2 రోజుల్లో అయిపోతుంది క్రీమ్ ఏదైనా కొంటే. ఇంకెందుకు, ఏమండి శీతాకాలం వెళ్ళిపోద్ది, తాటిపట్టిలా తయారైనాయి. అదేంటి అలాగే తయారైనాయి అంటే శీతాకాలం వెళ్ళిపోద్దులే, అయ్యే పోతాయి. ఏమండి అంతేనా కాదా, గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేయాలి, ఎవరికైనా ఇవ్వడానికి మాత్రం మనం ఏం చేయాలి. అదేంటండి ఇవ్వడానికి ఎంత ఆనందం అంటే, దాచుకున్న ధనం అండి అది. మా చిన్నమ్మ చెప్పారు, ఆవిడకి మొత్తం పొగాకు బేలులా ఉన్నాయంట డబ్బులు. అక్కడ పరలోక రాజ్యంలో దేవుడు చూపించాడంట మా తెల చిన్నమ్మకి. ఏమంటే బేళ్ళే ఉన్నాయంట ఆవిడ డబ్బులన్నీ.
ఇక్కడైతే ఏమీ లేకుండా పంచిపెట్టేసిందని చెప్తున్నారు కదా. మరి కానీ అక్కడ చూపిస్తే ధనం మామూలు ధనం మూటలు కాదు, బేళ్ళు ఉన్నాయంట ఆవిడకి. దేవుని స్తోత్రం చెప్దాం. మన కోసం చేసుకుంటున్నాం. నా కోసం నేను ఉంచుకోవట్లేదు అంటే అర్థం ఏంటి? నా కోసమే పంపిస్తున్నా. మీరు ఉంచుకుంటున్నారు, ఎవరికి పెట్టకండి అంటే ఏంటి? మీకు కోసం ఏమీ ఉంచుకోవట్లేదని అర్థమవుతుంది కదా. స్వస్థత నీకు శీఘ్రముగా. శీఘ్రం అంటే ఏంటండి? ఇవన్నీ పనులు టక ఎవరికైనా నువ్వు చేస్తే, ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని, నీరసంగా ఉన్నవాళ్ళు, మంచంలో ఉన్నవాళ్ళు, ఏమండి మా నాన్నగారు ఉన్నారనుకోండి, మోకాళ్ళ నిప్పులు కదా, అమ్మ ఈ 4,000 తీసుకెళ్ళి పేదోళ్ళకి పంచిపెట్టు అన్నాడు అనుకోండి, మోకాళ్ళు ఏమైపోతాయి? ఏమండి 40,000 పెట్టినా బాగుపడవు గబుకున. ఏమండి దేవుని వాక్యం ఉంది కదా ఒకేళ, ఏమండి అవునా కదా? అంతే. నేను ఎప్పుడు అలాగే అనుకుంటా ఉంటా. చిన్న హాస్పిటల్కి కూడా నేను వెళ్ళలేను ప్రభువా, ఇంతవరకు కూడా ఒక చిన్నదానికి కూడా ఒక్కరోజు వెళ్తానికి నాకు ఖాళీ లేదు. ఎందుకు అంటే ఈ పనుల మీద నేను బయటికి తిరగడానికి నాకు ఖాళీ లేదు. ఏది వచ్చినా నా కళ్ళు సైట్ వస్తే నువ్వే బాగు చేసుకోవాలి, నాకు వెళ్తానికి ఖాళీ ఎక్కడుంది? నా పళ్ళు బాగోకపోతే ఏమండి మన పన్ను చాలా ఇబ్బంది పెట్టింది. పాటలు పాడడానికి లేదు, తినడానికి కష్టంగా ఉంది. అది మీరే బీకించేయాలి ప్రభా, ఎలా ఊడిపోవాలి ప్రభా అని ప్రార్థన చేసుకున్నా. దంతాన్ని సరదాగా ఇలా కూర్చొని ఇలా అన్నానండి, పట్టకమని పగిలింది. ఇంక చూసుకోండి బాధ. అది నాలుగు తగులుతూ ఉంటుంది అస్తమానం. అది పీకాలంటే గట్టిగా ఉంటుంది. మరి హాస్పిటల్కి వెళ్తే బాగుండు అంటారు, వేరే వాళ్ళు అయితే బయలుదేరి వెళ్తారు. నాన్న కూడా తీసుకెళ్ళాను కానీ నాకు నువ్వేనా అయినా అని ప్రార్థన చేస్తే, ఏమండి ఒక అర్ధరాత్రి ప్రార్థన చేసి సరుగు కూడా నిద్రలో ఊడిపోవాలైనా అంది. ఏమండి ఎవరో పీకితే ఎలా పీకుతారు అన్నట్టు నా చేతితో నేను బట్టి అలాగా ఏదేదో ఒకసారి అని చెప్పి పీకేసా. తెలియకండి అదొక దేవుడే పీకించాడు అన్నట్టు. నిజంగా 2 పార్ట్లు వచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి నిజంగా ఏంటంటే దేవుని మీద ఆధారపడితే మనకి హాస్పిటల్ అవసరం ఉండదు. నీ నీతి ఏమవుద్ది, నీ ముందర నడుస్తుంది. ఏమండి దేవుడు తోడుగా ఉంటాడా? ఉండా? మరి గేదెలు ఎందుకు చచ్చిపోయినాయండి? గేదెలు ఎందుకు చచ్చిపోయినాయి అంటారు అందరూ. చనిపోలేదండి. ఏమండి నన్ను పరీక్షించడానికి చూశాడంతే, నాకు నేర్పించడానికి. ఏది పోయినా ఏది ఉన్నా ఏంటి 10 గేదెలు ఒక్కసారే పోతే అంటే చిన్నోళ్ళం కదా, యోబు అంత భక్తురాలని కాదు కదా. ఏమండి అవునా కదా? నేర్పించడం కోసం స్టెప్ ఎక్కించాడు అన్నట్టు నాకు అర్థమైంది. అంతే. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా దేవుని మహిమని సైన్యపు వెనుకటి భాగాన్ని కావులు కాస్తుందంట. ఇలాంటి మంచి పనులు చేసావనుకో, ప్రభువా నాకు కష్టంగా ఉందంటే ఏంటంటండి ఎక్కడా ఏముంది? ఏమీ లేదు. ఆయన ముట్టుకుంటే ఏమన్నా ఉంటుందండి? నేను స్తోత్రం చెప్దాం. నువ్వు ప్రార్థన చేయకముందే నీకున్న బాధలన్నీ ఏమైపోతాయి? ఎగిరైపోతాయి. చాలా జాగ్రత్త. ఇక్కడ స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది, ప్లస్ దేవునితో సంబంధం వచ్చింది. ఏమండి ఇప్పుడు చేసిన పనుల ద్వారా అర్థమైందా? ఇవన్నీ కూడా చిన్నపిల్లలు అర్థమైనయా? మీరు జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి. ఏమండి రూపాయి దాచిపెట్టి మూట కట్టి నేను ఇల్లు కడదాం, నేను పెళ్లి చేసుకుందాం, వీటి వల్ల అవ్వరు. ఏ రోజు ఆ రోజు పంచిపెట్టారో. అవునా కదా? నేను ఒక్కరోజు కూడా మా నాన్నగారు ఎప్పుడు చిన్న పిల్లలప్పుడు 2 రూపాయలు ఇచ్చేవారు. 2 రూపాయలు అంటే అమ్మోయ్ అనేవారు అందరూ. 10 పైసలు అంటే ఎక్కువ. అప్పుడు మాకు 2 రూపాయలు ఇచ్చేవారు. ఏమండి కొనేయడం పంచిపెట్టేయడం అలాగే ప్రతిరోజు ఉండేది కదంతే. అది ఆ లైఫే. ఇప్పుడు కూడా నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్లు గట్రా ఏమి ఉండవండి. అర్థమవుతుందండి? రావడం వెళ్ళిపోవడం డబ్బులు అంతే. ఇటు వస్తే అటు వెళ్ళిపోతూ ఉంటాయి ఏదో పనుల మీద. ఎప్పుడు నాకు ఉండవు దగ్గర డబ్బులు దాచిపెడదాం అనే మైండ్ కాదు నాది. కాబట్టి నిజంగా దేవుడు నువ్వు పిలిస్తే ఉత్తరం ఇస్తాడు. ఇప్పుడు స్వస్థత వచ్చేసింది. ఏమండి వచ్చిందా? ఈ పనులన్నీ చేస్తే స్వస్థత శీఘ్రంగా వస్తుంది అన్నాడు. స్వస్థత రావాలంటే మెడిసిన్ మీకు అర్థమైందండి? అర్థం అవ్వలేదా? అర్థమైందా? ఎలా వస్తుంది? నువ్వు సంతోషంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, జీవితాంతం మంచిగా ఉండాలి అనుకుంటే చెప్పిన మాట సరిగా వినాలి. ఆ తర్వాత ఇవన్నీ చేయడం ద్వారా దేవుడు నీకు ఫ్రెండ్ అయిపోతాడు. ఎందుకని? ఆ పనులన్నీ ఆయనయే. ఏమంటే ఆయన గుణాలే కాబట్టి ఆయన ఫ్రెండ్ అయిపోతాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థితి నీకు కావాలనుకుంటావు. ఏ బిజినెస్ చేస్తే పైకి వస్తాను, ఏ బిజినెస్ చేస్తే ఉన్నతమైన స్థితి వస్తుంది అనుకుంటావు కదా. మనిషికి ఆలోచన ఉంటుందా ఉండదండి?
మా పిల్లలండి పెద్దోళ్ళు అవ్వాలని సంతోష్ కుమార్ గారికి ఉంటుందా ఉండదా? మా ఇద్దరు కొడుకులు ఎలా ఉండాలి? సూపర్గా ఉండాలి. ఉంటుందమ్మా? ఏమండి మీ పిల్లల్ని ఉన్నతంగా గజూజీ అంటే ఎలా ఉండాలి? ఏమండి కార్లు వేసుకొస్తే మంచి భక్తుడైపోయి ఉంటే ఎంత సంతోషం ఉండదు ఆ తల్లికి. మేరీకి ఇప్పుడు ఉంది. మా అబ్బాయి కూడా ఉన్నతంగా దీవించబడాలి కదా. ఉన్నతంగా దీవించబడ్డానికి మరి ఆ మార్గం ఏంటో చూద్దాం ఒకసారి, ఆ పనులు ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ పంచి పనులన్నీ చేస్తే కనుక, ప్రభా నాకు కడుపులో నొప్పి వస్తుంది, నీరసంగా ఉంది, ఆయనతో నీకు సంబంధం ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుకోగలుగుతున్నావు, నువ్వు మంచి పనులు చేయగలుగుతున్నావు. నీలో పాపం ఉండి కానీ ఆయన సన్నిధికి రావు, వాక్యాన్ని అనుసరించు, నీ ఇష్టానుసారంగా ఉంటావు, అప్పుడు దేవునితో మాట్లాడగలవా? పిలవగలవా? నీ మోహం చెల్లుద్దా? నువ్వు పాపం చేస్తే ప్రార్థన చేయడానికి మోహం చెల్లుద్దా? ఏమండి? చెల్లదు. నువ్వు ఈ పనులన్నీ చేసావు, మంచి పనులు అందరికీ కూడా పంచిపెట్టావు, కష్టంలో ఉన్న వారికి సహాయం చేసావు. ఇవన్నీ చేస్తే దేవుడు నాకు తప్పకుండా మేలు చేస్తాడు. ఏమండి? నాకు ఏ డబ్బులు ఖర్చు అవ్వనివ్వడు అనుకుంటావు నువ్వు, తప్పకుండా అలాగే అవుతుంది. ఏమండి? మొన్న రాధికకి ఒకసారి ప్రార్థన చేశాను. చేసిన తర్వాత ఇలా బయటకు వస్తుంటే పాపం అస్తమాను కళ్ళు తిరుగుతూ ఉంటాయి రాధికకి. కళ్ళు తిరగడం అంటే ఏంటో తెలియదు నాకు. బయటికి ఇలా ర్యాంప్ మీదకి వెళ్తే తీరా చూస్తే ఆ షెడ్లు ఇవన్నీ తిరిగిపోతున్నాయి. ఇదేంటిది ఇలా ఉంది అనిపించింది. నేను కూడా ఇలాగ వంగిపోతున్నాను. ఓహో, ఇదే కాబోలు కళ్ళు తిరగడం అంటే. ఏమండి? అంటే నాకు అప్పుడు నాకు కళ్ళు తిరగడం తెలియదు. అక్క కళ్ళు తిరుగుతున్నాయి అంటే పాపం ప్రార్థన చేస్తా అంతే. చెప్తేనే అమ్మరు నాకేం చేయాలో నాకేం తెలీదు. 4 అడుగులు కష్టంగా, ఇప్పుడు నాన్న అలా వేసాడు, అలా కష్టపడి కొంచెం అవతల ఉంది మంచం, చేక వెళ్ళిపోయి దాని మీద కూర్చుని ఎలాగైతే అక్కడికి తిరుగుతూనే ఉంది, చచ్చి తిరుగుతుంది. సరు ఇది ఒక రకంగా తిరిగేస్తుంది. సరు ఏమండి? ఇది ఒక రకంగా తిరిగేస్తుందంటే ప్రార్థన చేసుకో, నాన్నకి లో బీపీ ఉంటుంది అది అనుకుంటా, లేనిపోయింది అంటే నేను ఇంకా తండ్రి మీకు వందనాలు, నేనే హాస్పిటల్కి వెళ్ళలేను, నేనేం చేయలేను, ఈ రోగాలు ఏవి నాకు వద్దు నాయన అని చెప్పి పాటలు ఏకదాటి పాడడం మొదలుపెట్టాను నిద్ర వచ్చేదాకా. ఇక అంతే, నిద్రలోనే పోయింది. దేవుని స్తోత్రం చెప్దాం. ఇంకంతే. ఏమండి? నాకు భయం వేస్తుంది, ఇదేంటి ఇది ఇలా తిరుగుతుంది ఏమండి? ఇలా కళ్ళు తిరగడం అంటే ఇలా తిరుగుతూ కాబోలనుకుంటున్నాను నేను, మొత్తం తిరుగుతూ అని తెలియదు నాకు. ఏమండి? దేవుడు నేర్పించడం కాబోలు పాపం అనిపించింది. ఏమండి? కళ్ళు తిరిగితే కూడా అయోమయంగా ఉంటుంది కదా, కాబట్టి అది తెలిస్తేనే అర్థమవుతాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏంటంటమ్మా, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీవు మొర్రపెట్టుగా యెహోవా నేను ఉన్నాను అంటాడు. ఏమండి? మొర్రపెట్టడం అంటే ఏంటి? ప్రభువా మీరు ఏమైపోయారు, నాకు కష్టంగా ఉంది ప్రభు అంటే నేను ఇక్కడే ఉన్నా, కంగారు పడుకో. ఏమండి? అటువంటి బంధం ఉందా లేదా? దేవునితో మాట్లాడడం తెలుసా? ఆయనతో మాట్లాడే విధానం తెలుసా? ఏమండి? ఆయన లేడనుకొని చదివేసినట్ట. ఏమండి? ఆయన ఎదురుగుంటా ఉన్నాడని ఆయన దగ్గర చేతులు కట్టుకొని నిలబడి వీళ్ళు ఉన్నారు ప్రభువా, వీళ్ళంట చాలా కష్టంగా ఉన్నారంట. నేను ఇలాగే చెప్తానండి మీకు, నేను ప్రార్థన చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. వీళ్ళ కుటుంబాలని నీ సన్నిధికి తీసుకొచ్చి పెట్టాను ప్రభువా, ఒకసారి వీళ్ళ వైపు చూడండి ప్రభువా. ఏమండి? అలా మాట్లాడతారా? తండ్రి మీకు వందనాలు, ఇలా చేసేయి ఏమండి? ఎక్కడ ఉన్నాడు దేవుడు? నీకు తెలియదు, అందుకే అర్థం కాల. నాకైతే నాకు ముందున్నట్టు అర్థమయ్యాడు కాబట్టి ఎలా చేయాలి? ప్రభువా వీళ్ళని కనికరించండి, చాలా బాధపడుతున్నారు, ఒకవేళ పొరపాటు ఉంటే క్షమించండి ప్రభువా. మానవులు నాకు తప్పు చేస్తాం కదా ప్రభువా. ఏమండి? పెద్ద ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో అలా జాగ్రత్తగా పదాలు ఆలోచించి మాట్లాడాలి. ఒక పాటలాగా టింగు 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 టింగుమని మాట్లాడడం కాదు ప్రార్థన అంటే. ఏమండి? ఇంత బారు చేసామని కాదు, నీ పదాలు ఎలా ఉండాలి? మా బిడ్డలను దీవించును ఆయన అనేటప్పుడు ఏమంటావు? ఫస్ట్ మా బిడ్డలను దీవించడానికి అనుకూలంగా ఉండే ప్రవర్తన ఇవ్వండి ప్రభా మా పిల్లలకి, బాగుంటుంది. అది దీవెనలు వచ్చేసినాయి రెడీగా, అమ్మ మీ అబ్బాయి అనర్హుడు అని వెనక్కి వెళ్ళిపోతాం బాగుంటుందా? లేకపోతే అర్హత ఇవ్వండి ప్రభా ప్లీజ్ నైనా అంటే అది బాగుంటుందా? మా అబ్బాయికి ఆశీర్వాదం రావాలి, దానికి కావలసినటువంటి అర్హత కూడా కావాలి ప్రభు అంటే బాగుంటుంది. నువ్వు చేసిన ప్రార్థన కరెక్టే, వచ్చేస్తున్నాయి ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి, వాడు పట్టించుకోడు, అటు తిరిగి ఉంటాడు. దేవుని ఆశీర్వాదాలు వచ్చినాయో రావట్లేదో అడగండి ఒకసారి. ప్రభువా నేను చేసిన ప్రార్థన ఫలిస్తుందా లేదా అని అడగండి ఒకసారి. వచ్చేసన్నీ రెడీగా ఉంటాయి. కానీ వీడు అటు ఉంటాడు, వీడికి తెలియదు, నా కోసం కాదనుకుంటాడు వీడు.
కొరియర్ వచ్చింది, మీకేనండి, మాకేనా? ఎవరు పెట్టారు? ఏమండి, ఎవరు పెడతారు? ఏమండి, అది తెలుసుంటే నీకు అర్థం అవుద్ది తీసుకోవడానికి కదా, గుర్తుపెట్టుకోండి. ఇతరులను ఏం చేయకూడదంటండి? ఇతరుల్ని బాధించడం అంటే నిర్నిమిత్తంగా ఏదో ఒక మాట అంటావు, నోటి దూలగా ఒక్క మాట అంటావు, ఏమండి, పనికి మాలినోళ్ళని ఒక మాట అంటావు, దానివలన వాళ్ళ హృదయం ఎంతో గాయపడద్ది. ఏమండి, నీకు అనవసరం, ఎదట వాళ్ళకి తీర్పు తీర్చే పని నీకు వద్దు. ఏమండి, పలానా అమ్మాయి, ఆ అమ్మాయినా? ఆ అమ్మాయి ఇలా పెట్టి చూపి తిరస్కరించడం నువ్వు మాని అంటాడు. మానాలి నువ్వు. దేవుని ఆశీర్వాదాలు రావాలంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, స్వస్థత నీకు శీఘ్రంగా ఉండాలంటే, నువ్వు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే, ఏమంటే ఇతరులను బాధించడం, వేలిపెచ్చి చూపి తిరస్కరించడం నీవు మాని, చెడ్డదాన్ని బట్టి మాట్లాడడం మాని, ఆశించిన దాన్ని ఆకలి కొనిన వానికి ఇచ్చి, దేవునికి స్తోత్రం చెప్తాం. ఒక చట్టం వచ్చిందంటండి ఇప్పుడు, 1000 రూపాయలు పంచి పెట్టడం కాదు, ఎవరికైనా డబ్బులు పంచి పెడితే అదొక ఫైన్ పడద్దంట. ఈసారి ఆహార పదార్థాలే పంచి పెట్టాలంట. బాగుంది, చాలా బాగుంది. నాకు లాంటి తెలివి తక్కువ వాళ్ళకి సూపర్గా అనిపించింది. ఏమండి, పంచి పెట్టలేదు, వండి పెట్టడం అయితే, లేకపోతే మూటలు కట్టుకొని తీసుకెళ్ళడం అయితే ఎన్నైనా తీసుకెళ్ళచ్చు, డబ్బులే ఉండవు మన దగ్గర. అవునా? ఏమండి, ప్రతి ఒక్కడు కోట్ల రూపాయలు సంపాదించి ఏమండి ఇరుగు పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. అవునా కదా? అడుక్కునేవాడు కూడా లక్షల రూపాయలు ఉంటున్నాయి అడుక్కునే సంచిలో, కానీ వాళ్ళకి మనశ్శాంతి లేదు. ఏమండి, వాళ్ళకి డబ్బులు లేవనుకుంటున్నారు అడుక్కునే వాళ్ళ దగ్గర, రోజంతా అడుక్కుంటామే. ఇప్పుడు డబ్బులు లేకపోతే మీరెంత అన్నం తీసుకెళ్ళి, అమ్మ తిన్నానమ్మా, నాకు వద్దమ్మా, ఇంకోళ్ళకి ఇవ్వండి అమ్మా అంటారా? అనరా? నువ్వెంత అన్నం తీసుకొస్తే ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడు? వాడి దగ్గర ఫ్రిడ్జ్ లేదు. ఏమండి, వాడు ఏమంటాడు? ఒరే ఇట్రారా అన్నం తింది కానీ, ఇట్రారా అన్నం తింది కానీ అంటాడు. ఆడు పెడతాం నేర్చుకుంటాడు. డబ్బులైతే మంచి చట్టం వచ్చింది, దేవుని స్తోత్రం చెప్దాం. ఆశించిన దాన్ని ఆకలిగొన్న వానికి ఇచ్చి శ్రమ పడిన వారిని తృప్తిపరచని. ఎలా ఎవడైనా శ్రమ పడ్డాడా నీ దగ్గర, కష్టం చేశాడా, వాళ్ళకి తగినంత జీతం నీ దగ్గర నుంచి వెళ్ళలేకపోతే వాళ్ళ రూపాయి నీ దగ్గర ఉన్నట్టే. నేను ఎప్పుడు కూడా నా డబ్బులే ప్రతి టాపీ మేస్త్రి దగ్గర ఉంటాయండి, నా డబ్బులే ఎవరి దగ్గరైనా ఉంటాయి, అంతేగాని ఎదట వాళ్ళది ఒక్క రూపాయి నా దగ్గర ఉండదు. ఎందుకు? అవి పెరిగిపోతాయి, లేనిపోయింది మనకి అప్పు ఎలా పెరుగుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, మన డబ్బులు మనకు పెరిగి వడ్డీ రూపంలో మనకి దేవుడు ఇస్తాడు. మనం ఉంచుకుంటే ఏమవుద్ది? అవి బాకీగా పెరిగవా? నీ డబ్బులు మాత్రమే పెరుగుతాయా? ఎదట వాళ్ళ రూపాయి నీ దగ్గర ఉండకూడదు. ఎదట వాడ సొమ్ము నీ దగ్గర ఉంటే అది కూడా పెరిగిపోద్ది, అప్పు పెరిగిపోద్ది. జాగ్రత్త. ఎవరి సొమ్ము శ్రమ పడిన వారిని తృప్తిపరచాలి నువ్వు. నేను 500 ఇస్తాను అనుకున్నాను, కానీ మాట్లాడినప్పుడు అలాగే అన్నారు, తర్వాత ఏమని చేశారు? 400 ఇచ్చారు. ఏమండి, ఆ మాట నీ దగ్గర ఉండకూడదు, గుర్తుపెట్టుకో, జాగ్రత్త. ఏమండి, ఆశించిన దాన్ని ఆకలిగొని వానికి ఇచ్చి శ్రమ పడి వాడిని తృప్తిపరిస్తే గనక చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంటే ఏంటో తెలుసా? నీకు ఎక్కడ సహాయం అందదో, ఈ వ్యాధికి మందే లేదు అంటే ఉత్తి ప్రార్థనతో తగ్గిపోద్ది. దేవుని స్తోత్రం చెప్తాం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నంలా ఉంటుంది. ఏమండి, భయంకరమైన పరిస్థితి చుట్టుప్రక్కల అంతా అలిమేసుకున్నప్పటికి కూడా నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి, ఆయన వెలుగు కాబట్టి ఏమండి నీకు లోటు అనేటువంటిది ఉండదు. ఏంటంటే ఈ పనులన్నీ, మంచి పనులన్నీ దేవుని పేరట చేసుకుంటే దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాడంట. క్షామకాలం అంటే ఏంటండి? కరువు కాలములో. ఏమండి, ఒకవేళ నీకు కరువు, ఒకవేళ ప్రపంచం మొత్తానికి కరువు రావాలి అని దేవుడు అనుకున్నాడు అనుకోండి, ఎందుకని కరువు వస్తుందో తెలుసా? భక్తులు లేకపోతే వర్షం కురవదంటండి. భూమి మీద భక్తులు ఎప్పుడైతే తక్కువ అవుతారో ఆ ఏరియాలో వర్షం పడదు, అప్పుడు కరువు వస్తుంది. ఏమండి, అందరూ కూడా బయలుకి నమస్కారం చేస్తూ ఉంటే ఏలియా ఏమన్నాడండి? వీళ్ళందరూ కూడా ఇంకా బయలు ప్రవక్తనే కొలుస్తున్నారు కాబట్టి ఇంకా వర్షం వద్దు ప్రభువా అని గట్టిగా ఆసక్తితో ప్రార్థన చేశాడు అయ్యగారు. 3.5 సంవత్సరాల వరకు కూడా వర్షం రాకుండా ఆగిపోయింది. అప్పుడు ఏం చేశారండి? పిల్లల్ని కోసుకొని తినేశారు, చచ్చిపోయారు చాలామంది. చాలా భయంకరమైనటువంటి వేదన. ఆ టైంలోనే క్షామకాలంలో నీ ఎముకలను ఏం చేస్తాడు? ఆయన బలపరుస్తాడంట. రొట్టెలు మాంసం కాకులతో పంపించాడు. ఏమండి,
మరి ఎవరు తయారు చేశారో మనకు తెలియదు. భూమి మీద వర్షం లేకపోతే ఆ రొట్టెలు ఎక్కడి నుంచి వచ్చినాయో, ఆ కాకులు ఎలా బ్రతికినాయో అవి తీసుకొచ్చి ఇవ్వడం ఏంటో ఆయనకే తెలుస్తుంది అంతా. అంతేనా కాదా? టయానికి చక్కగా అయ్యగారు ప్రార్థన చేసుకొని లేచేసరికి రెడీగా ఉండి, ఏమండి ఎంత సంతోషం అండి. కష్టపడి ఇన్ని 100 ఎకరాలు పరిపాలించి ఏమండి ప్రధానమంత్రి చేసి ముఖ్యమంత్రి చేసిన ఏమండి కష్టపడకుండా వస్తుంది ఏదన్నా. మరి ఏలియా గారు ఏంటి చక్కగా ప్రార్థన చేసుకొని లేస్తే దేవుని స్తోత్రం చెప్తాను. ఆయన భక్తులను ఆయన పోషించుకుంటాడు. క్షామకాలమున తృప్తిపరచి నీ ఎముకలను బలపరుస్తాడంట. ఏమండి దేవుని నమ్ముకున్నటువంటి వాడు, దేవుని వాక్యానుసారంగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంట? నీరు కట్టిన తోట తెలుసా మీకు? ఏమండి నీరు కట్టిన తోట తెలుసా? ఎండిపోయిన చెట్లు తోట తెలుసా? నీరు కట్టిన తోట చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది. దాని ఆకులు సొగసుగా ఉంటాయి, దాని పువ్వులు బాగుంటాయి, దాని కాయలు బాగుంటాయి. ఏమండి అందంగా ఉంటుంది అనమాట. నీవు నీరు కట్టిన తోటలా ఉంటావు. నిత్యము ఉబుకుచుండు నీటి ఓట వలె, పాడుపడిపోయినటువంటి బావిలా కాదు. నిత్యము ఉబుకేటువంటి నీరు ఎలా ఉంటుంది? ఫ్రెష్ వాటర్ అనమాట అండి. దేవుని అందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు గుర్తుపెట్టుకోవాలి. మన పొరపాట్లని తెలుసుకోవాలి, మన తప్పులన్నీ తెలుసుకోవాలి. మనం దేవుని సన్నిధిలో నేను పాపిని ప్రభువా నన్ను క్షమించండి, ఇంతవరకు నేను నా కోసమే బ్రతికా, నా కోసమే తిన్నా, నా కోసమే ఉన్నా, ఈసారి కాడ నుంచి నీ కోసం జీవిద్దామని ఆశపడతా ఉన్నా. నాకు ఏ రోగం రాకుండా మీరు కాపాడతారంట, స్వస్థత శీఘ్రంగా ఇస్తారంట, నేను పిలిస్తే ఉన్నానని అంటారంట. ఏమండి నువ్వు పిలిస్తే నేను ఉన్నాను అంటానికి ఏంటి? నీ కష్టంలో ఉన్నప్పుడు పిలుస్తావు కాబట్టి. ఏమండి ఇవన్నీ కాకుండా ఏంటంటండి, నీవు నీరు కట్టిన తోటలా నిత్యము ఊగుచుండు నీటి ఊట వలే ఉంటావు. పాడైపోయినటువంటి నీ పొరాలనే అందరూ కూడా మరలా తిరిగి నీ జనులు కడతారు. అనేక తరాల కిందట పాడైపోయినాయి కూడా నువ్వు వచ్చావు అంటే అదే కట్టబడతాయి అందంగా. దేవుని స్తోత్రం చెప్దాం. విరగబడిన దాన్ని బాగు చేయవాడు అనియు, ఏమండి దేశంలో నివసించినట్లు త్రోవలు సిద్ధపరచువాడు అనియు నీకు పేరు పెట్టబడదు. ఏంటి? అనేకులు నడవడానికి మార్గాలు వేస్తావు. నువ్వు ఒక మంచిగా దేవుని వాక్యానుసారంగా ఉన్న నీవు అనేకులకు ఆదర్శంగా ఉంటావు. ఏంటంటండి? నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా ఏంటంటండి ఇప్పుడు దాకా వచ్చారు. మరి శనివారం వచ్చేసరికి వారానికి ఒకసారి రావాలా వద్దా? ఈ విశ్రాంతి దినం పర్లేదులేండి, మేము బిజినెస్ చేసుకుంటామండి, మా పొలం పని చేసుకుంటామండి, మేము ఇంటికాడ పడుకుంటామండి, విశ్రాంతి ఎలాగో అలాగా విశ్రాంతి అండి. ఏమండి నా విశ్రాంతి దినం ఇవన్నీ చెప్పుకొచ్చిన తర్వాత చెప్తున్నటువంటి మాట దానికి జోడించాడు అక్కడ. ఈ మంచి పనులు నువ్వు చెయ్యాలి. ఏమండి కలహాలు వద్దు, వివాదాలు వద్దు, ఇవన్నీ వద్దు, పేదలకు పంచిపెట్టుకో, ఏమండి నీతిగా ఉండు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటి? నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైనటువంటి దినం. ఏంటంటండి అనిపిస్తుందా మీకు? అనిపించట్లేదా? ఆయన చెప్తే అనిపించకపోతే నేను చెప్తే అనిపిస్తుందా? మనుషులు చెప్పింది నచ్చుతుంది, ఆయన చెప్పింది నచ్చదు. ఏమంటే మీకు అందరికి ఆయన చెప్పింది నచ్చే వచ్చారు. దేవుని స్తోత్రం చెప్దాం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినము. ప్రతిష్ఠిత అంటే ఏంటి అంటే తెలుసా? ఇది నాది అన్నాడు అంతే, ఇంకెవరిది అవ్వదు. అది ఆదిలో ఉన్నప్పుడే ఇది నాది అని ప్రతిష్ఠించాడు ఆయన, పరిశుద్ధపరుచుకున్నాడు అంతే. దాన్ని ఎవరు మార్చడానికి కుదరదు. చట్టాలు వచ్చి మార్చినంత లోపలనే చట్టం మారిందని మనం ఏ రోజైనా ఆరాధించుకోవచ్చండి అంటే కొంతమంది విశ్రాంతి దినాన్ని మార్చినప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందరు పీకలు కోసేశారంట, రక్తం వదలగా వెళ్ళిందంట విశ్రాంతి దినం మార్చినప్పుడు. కాన్స్టంటైన్ రాజు 321లో మార్చినప్పుడు విశ్రాంతి దినాన్ని ఆదివారంగా సండేగా మార్చినప్పుడు. ఏమండి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంట? ఫ్రైడేగా మారుస్తున్నారు. ఇప్పుడు ఫ్రైడే అంటే ఏంటి? ఫ్రైడే అంటే ఆయన చనిపోయిన రోజుగా ఏదైనా పర్లేదులే అన్నారు. మనకి అది మారినా ఇది మారినా ఏది మారినా విశ్రాంతి దినం మారద్దండి. మారద్దా? మారిస్తే మీరు మారిపోతారా? ఏమండి అంతే కదా. మరి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు అంటే దేవుడు మన రూట్లోకి వచ్చేయాలి అంతే. మనం ఆయన రూట్లోకి వెళ్తాం మా వల్ల కాదు. ఆ తర్వాత నిలబడినప్పుడు తెలుస్తుంది అందరికీ ఆ రూట్ ఏంటో. అంతేనా కదా?
ఏం చేయాలంటండి, నేను చిన్నప్పుడు ఊరకు ఉండడం అంటే బాగానే ఉండేది. మిషన్ కుట్టడం మానేసి చేతి కుట్లు వేసేదాన్ని. ఏమండి, మేరీ మేరీ నాకంటే సీనియర్ కాబట్టి ఆవిడ చేతి కుట్లు వేస్తుందని నేను చేతి కుట్లు వేసేదాన్ని. ఏమండి, మిషన్ నేర్చుకోముందు చిన్ని చేపలు అల్లేదాన్ని, గుమ్మాలకి అల్లేయి. ఏమంటే చిన్న చిన్ని అన్నీ ఏదో నేర్చుకోవాలన్న తపన, లోకంలో ఏదో సాధించాలని ఉంటుంది కదా, ఎంటీ మైండ్ కదా, అన్నీ నేర్చుకోవాలనిపిస్తుంది కదా. చిన్న చిన్న చేపలు, ఆ తర్వాత దానికి కళ్ళు కుట్టేదాన్ని. చిన్న చిన్ని పూసలు, చేపలు ఎత్తే తప్పు కానీ కళ్ళు గుట్టుకోవచ్చులే అన్నట్టు, అంటే చిన్న మైండ్లో ఉంటాయి అనమాట అప్పుడు. ఆ తర్వాత చేతి కుట్లు అనమాట. ఆ తర్వాత అయితే నిజంగా నా విశ్రాంతి దినమున ఏమది, నీకు ఇష్టమైన పనులు చేయకయం. ఆ వాక్యం ఇలా చదువుతూ ఉన్నారు, నాకు టక్మని పట్టుబడింది. నీకు ఇష్టమైన పనులు అంటే చిన్న చేపలు కుట్టడం, కళ్ళు కుట్టేదాన్ని, నల్ల పూసలను కుట్టడం అనమాట. నీకు ఇష్టమైన పని అని దేవుడు తెలియజేశాడు. అప్పుడు మానేసుకున్నా. ఆ తర్వాత నేను విశ్రాంతి దినాన మరి మిషన్ కుట్టకుండా మరి మానేసుకొని చేతి పనులు చేస్తుంటే మా అన్నయ్య వాళ్ళకైతే జడిసేదాన్ని చాలా. మా మామయ్య గారు ఒకసారి వచ్చి ఇలా తలుపు కొట్టారు అనుకోకుండా. ఏమంటే కొంచెం టైం దాటుతుంది, శుక్రవారం 6:30 దాటుతుంది, సౌండ్ వినపడకూడదు. మా అన్నయ్యకి కూడా భయం. అదేమో సంక్రాంతి సీజను, ఆ అమ్మాయికి ఇచ్చేయాలి. కొంచెం అయిపోయింది, ఒక పావు గంట కుడితే అయిపోద్ది. ఇంకా మానలేదా అంటాడు ఆయనకి వినబడితే. ఒక రకమైన భయం. తండ్రి మీ దగ్గర అయితే నేను నాకు చెప్పుకుంటాను కానీ మా అన్నయ్యకి చెప్పుకోలేను అయినా అనుకుంటున్నా. ఇంతలో మా మావయ్య గారు వచ్చి ఇలా తలుపు కొట్టాడు. తీరా చూస్తే మా మావయ్యని చూడగానే అన్నయ్యమోనిలా అన్నాను అనేసి అని నవ్వుకుంటూ వచ్చాడు. అని కాదు మావయ్య, కొంచెం ఉంది, ఎంతో కాదు అది. ఏమండి, మనిషి దగ్గర అయితే చెల్లుబాటు అయిపోతాం అనిపించింది. ఆ తర్వాత నిజంగా ఇబ్బంది పడతానే ఉండి, ఇది మొత్తం తీసేయండి, పూర్తిగా తీసేయండి అని ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, నిజంగా కొంచెం చేస్తే కూడా మనకి బాధే కదా. విశ్రాంతి దినాన్న ఎవరు ఏ సంపాదన సంపాదించారో, మా హోటల్లో విశ్రాంతి దినం అది విజయదశమి అంటండి. ఏమండి, ఆ రోజు పెడితే బాగుంటుందంటే ఆ రోజు శనివారమే ఓపెన్ చేశారు. సూపర్గా 3 పూలు 6 కాయలు. ఏమండి, మొత్తం దన్ మరి తగలబడిపోయిన తర్వాత నిలువున అలా చూడవలసి వచ్చింది. బాగా డబ్బు వచ్చింది, బాగా సంపాదించారు. ఏమండి, విశ్రాంతి దినాన సంపాదించింది నీ దగ్గర ఉండదు, అది పురుగు పట్టింది అంటాడు. ఏమండి, అంతేనా? విశ్రాంతి దినాన నువ్వు ఏ సంపాదన సంపాదిస్తావో, పోనీ సపోజ్ నేను చెప్తున్నటువంటి మాట నా ఐడియా మీకు కలుస్తుందో లేదు చూడండి. ఒకవేళ ఏమండి, మీరు ఎంత అన్నమే అనుకుందాం, కానీ అందుట్లో విశ్రాంతి దినాన్ని ఎంత పురుగు అనుకుందాం. ఈ మిగిలిన అన్నం పనికి వస్తుందా? ఒక పక్కన వచ్చింది, పనికి వస్తుందా చెప్పండి? విశ్రాంతి దినం సంపాదించింది అది ఏమైపోద్దంటే అది మిగిలిన దాన్ని కూడా పాడు చేసేది అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజున ఏది కూడా మనం చిన్నది కూడా మనం ఏమండి, అది మరి బిజినెస్ అయినా ఏదైనా చేస్తే అది ఏమవుద్ది. నేను కూరగాయల షాప్ పెట్టినప్పుడు ఒక అతను కొత్తిమీరను మా ఫ్రెండ్ అనమాట అండి వచ్చాడు. వస్తే డబ్బులు తీసుకు అదేంటిది అనేసి అన్నాడు. మరి విశ్రాంతి దినం వస్తే అంతే, మరి ఊరికనే ఇచ్చేసేదాన్ని. ఏమండి, బేదలు వస్తే ఇచ్చేవాడు. ఒక నెల పెట్టాం కానీ మొత్తం షాపులో అందరికి పంచి పెడతా ఉంటే మా నాన్నగారు ఇంక వీళ్ళకి వేస్ట్ అంటూ ఉండేవాడు. అందరికి పెద్ద మూటలు కట్టి ఇచ్చేవాడు. ఏమండి, మరి సంతోషమే కదా చాలా. కాబట్టి నిజంగా పిసినారితనం వచ్చేస్తే అందుట్లో ఎంతో రాదండి పాపం. ఒక 20 రూపాయలు అమ్మితే ఒక 2 రూపాయలు మిగిలితే, ఒక 5 రూపాయలు మిగిలితే, దానికోసం ఎంత పిసినారితనం అయ్యి కష్టం అయిపోతూ ఉంటుంది. నేను మొత్తం మంచి పెట్టేదాన్ని, అందరూ బేదల విధవరాళ్ళు అక్కడే ఉండేవాడు. ఏమండి కదా, మరి ఆ విశ్రాంతి దినం వస్తే ఊరికినే పంచిపెట్టేవాడు అంతే. నాకేమన్నా తక్కువైందా ఏమన్నా? నా దగ్గర ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు, కానీ ఏం తక్కువ కాలేదు. దేవుని స్తోత్రం చెప్దాం. మా చిన్నమ్మగారికి కల వచ్చిందంటండి ఒకసారి. ఆవిడ చెప్తుంది, ఒకళ్ళు ఆవిడని వెంబడిస్తూ ఉన్నారంట, ఆవిడ పారిపోతూ ఉందంట. అలాంటి పరిస్థితిలో వాళ్ళు దుండగుల్లా ఉన్న వాళ్ళు అడుక్కునే వాళ్ళ మారి వాళ్ళ చేతిలో చెప్పులు వచ్చినాయి అంటండి. అడుక్కునే వాళ్ళలాగా మారి చెప్పులు వచ్చినాయి అంట వాళ్ళకి. ఈవిడ చేతిలోనంటండి, ఈవిడ చేతిలో ఏమీ లేదంట, ఉత్తి చెయ్యి చెప్పులు ఇలాగ అంటుందంటండి, అన్నీ వచ్చేస్తున్నాయి అంట చెప్పులోకి. ఏమండి, అర్థమైందండి? దొండగుల్లా ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? చెప్పులతో మన దగ్గరికి వచ్చేలా చేస్తాడు. మన చేతిలో ఉత్తి చెయ్యి ఇలాగ అంటుందంటండి ఆవిడ. ఏమండి, అన్నీ వేసేసినట్టు అయిపోతుందంట ఒక్కొక్క చెప్పులో. దేవుని స్తోత్రం చెప్దాం. మన దగ్గర ఏమీ లేకపోయినా ఏం చేస్తాడు దేవుడు? ఆశీర్వదిస్తాడు. విశ్రాంతి దినం మనోహరం. నాకు ఈ విశ్రాంతి దినం ఏమండి, నేను వాక్యాలే ఫాలో అవుతా అంతే. విశ్రాంతి దినం అంటే నాకు చాలా అందమైన రోజు. మీరు టైలరింగ్ చేసేటప్పుడు కూడా ఈ విశ్రాంతి దినం అబ్బా వచ్చేస్తుంది సంతోషం. ఏమండి,
ఎంత ఆనందంగా అనిపించేది. రెస్ట్ డే, దేవుని స్తోత్రం చెప్దాం. ఏమంటే ఆయనతో చక్కగా గడపడానికి సంతోషం కాదా? వచ్చేసింది బాబోయ్ అనిపిస్తుందా? ఏమండి నేను ఎప్పుడు కూడా మా చిన్నమ్మగారి ఇంటికాడికి ఏమండి నేను వెళ్ళకూడని సమయంలో కూడా వెళ్ళి పక్కన అరుగు మీద కూర్చొని ఇలా దేవుని మాటలు వినేదాన్ని. అందుకే నన్ను ఇక్కడ పెట్టాడు దేవుడు. ఏమండి ఒక్క అడుగు గ్యాప్లోనే దేవుడు ఏం చేశాడు, నేను ఇంటికాడ ఉండడం ఇష్టం లేక తలస్నానం చేసేసి వెళ్ళిపోయి వాళ్ళు అటేపు వాక్యం చెప్తుంటే ఇటేపు నుంచునేదాన్ని, ఇటేపు కూర్చునేదాన్ని వాక్యం వినడం కోసం. అంత చిన్నప్పుడు ఆసక్తి ఉండేది. కాబట్టి ఈ రోజున దేవుడు ఏం చేశాడు, అస్సలు మిస్ అవ్వలేను నేను. నా జీవితంలో విశ్రాంతి దినం నా ప్రాణం పోయిన తర్వాతే మిస్ అవుతా. ఏమండి అంతేనే కాదా? దేవుని స్తోత్రం చెప్దాం. విశ్రాంతి దినం మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు. ఏంటండి ఏం చేయాలంటండి? ఘనమైంది. ఈరోజు ప్రతిష్ఠితమైంది. నాకు పెళ్ళి ముఖ్యమా, ఈరోజు ముఖ్యమా అంటే ఏది ముఖ్యమండి? ఏమండి వస్తారా మరి? ఏమండి మరి వస్తాయి, పరీక్షలు వస్తాయి, చూసుకోండి. కానీ మన జీవితంలో 1000 దినాల ఆశీర్వాదాలు ఉంటాయి. ఒక్క రోజు అంటే మీరు కష్టపడి వస్తున్నారు, ఏదో వెళ్ళిపోతున్నాం కుమారక్కాళ్ళు ఎలా చెప్పినా అన్నట్టు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆశీర్వాదం ఎంత? 1000 అంటే 3 సంవత్సరాలన్నర ఆశీర్వాదం ఒక్క రోజులో దేవుడు ఇస్తాడు. ఆయన సన్నిధిలో గడపడం ఎంతో విలువైంది. నాకు పెద్ద పెద్ద బిల్డింగులు అంటే ఇష్టం ఉండదండి. భక్తిహీనుల గుడారాల్లో నివసించడం కంటే నా దేవుని ఇంటి ద్వారము దగ్గర, నాకు మందిరం లేక నేను బ్రతకలేను. నాకు మైండ్ ఇది. ఏమండి నాకు ఒక మందిరం దగ్గర నాతో కట్టిస్తాడని నాకు తెలియదు దేవుడు. ఎవరి మందిరం అయినా అక్కడ ఉండి పని చేసుకొని అక్కడ బ్రతికితే ఎంత బాగుండు అనుకున్నాను నేను. కానీ నాతో కట్టిస్తాడని ఇప్పుడు బయట కూర్చుంటే అప్పుడు అనిపిస్తుంది, నాతోనే కట్టించారా మీరు ప్రభువా అనుకుంటా. ఏమండి అంతేనా కదా? ఆయన కట్టించుకున్నాడు, ఇంకా నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి అని చేయించుకున్నాడు అంతే. దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడితే దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు, మీకైనా ఇస్తాడు. ఆయన మందిరంలో ఉంటాం ఎంతో సంతోషం అండి, అవునా కదా? ఆయన మందిరం ఊడ్చుకోవడం కూడా ఎంతో లాభం అనిపిస్తుంది నాకు. ఏం చేయాలంట? విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? ఘనంగా ఆచరించాలంటండి. పెళ్ళికి వెళ్ళేటప్పుడు సూపర్ తయారైపోయి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పిచ్చి బట్టలు వేసుకుని వస్తే బాగుంటుందండి. ఏమండి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు. ఏమంటే నీట్గా ఉంటాడు. ఒక నీట్నెస్ అంటే దేవుడిదే. అంటే ఎక్స్ట్రాగా ఉండమని చెప్పట్లా నేను. చక్కగా నీట్గా ఎవరిని ఆ రోజు చూస్తే ఎలా ఉండాలి? తలస్నానం చేసి చక్కగా మంచి బట్టలు వేసుకొని ఏమండి నీట్గా ఉండాలి మనుషులు. ఏమండి అర్థమవుతుందా? ఎవరైనా దేవుని బిడ్డలు అనగానే ఏంటి? నీట్నెస్ అనేటువంటిది కావాలి. పరిశుద్ధత ఎలాగో నీట్నెస్ కూడా అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధికి అంటే చక్కగా ఒక స్పెషల్ డే లాగా మీకు ఉండాలన్నమాట. నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారం ఇందాక కూడా వచ్చింది కదండి, అది పై లైన్లో ఇస్తాడు, కింద లైన్లో కూడా ఇస్తాడు. నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు. ఏమండి లోక వార్తలు చెప్పుకొనకయు. ఏంటండి లోక వార్తలు? జగన్ వచ్చాడా లేకపోతే ఇంకెవరు వచ్చారు? ఏమండి ఇవి కూడా మాట్లాడకూడదు మరి. ఏమండి అది జరుగుతుందా ఇది జరుగుతుందా అంతా అనవసరం. మీరు దేవుని సన్నిధిలో అడిగి పెట్టారు, వెంటనే మోకరించి మీ నామం ఘనమైంది ప్రభు అని ప్రార్థన చేసి మీరు ఎంతో గొప్పవారిని ఆయన మమ్మల్ని అయితే చేశారు ప్రభు అని చెప్తే ఆయనకి ఎంత సంతోషం. దేవుని స్తోత్రం చెప్దాం. నీవు యెహోవా యందు ఆనందిస్తావు. ఎప్పుడు? విశ్రాంతి దినము. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా ఏమండి యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమని ఘనమైనదని ఏమండి యెహోవాకు ప్రతిష్ఠితమని ఘనంగా ఆచరించిన ఎడల, లోకవార్తలు చెప్పుకోవడం, నీకు ఇష్టమైన పనులు చేయకుండా ఉంటే గనక, ఊరకుండిన ఎడల నీవు యెహోవా యందు ఏం చేస్తావు? అప్పుడు వస్తాడు, అప్పుడు ఇస్తాడు. ఆనందం అంటే ఏంటో మీకు ఆనందం లేదు అంటే మీరు ఈ వాక్యాన్ని ఫాలో అవట్లా, ఈ వచనాన్ని ఫాలో అవట్లా, అంతేనే కదా? ఈ వచనాన్ని ఫాలో అయితే ఏమవుద్ది? నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. దేశం యొక్క ఉన్నత స్థలాలంటే ఏంటండి? నీకు ఉన్నతమైన పేరు ఇస్తాడంట. ఎలా ఇస్తాడో తెలియదు. ఏమండి ఈ లోకంలో నాకు అనిపిస్తూ ఉంటుంది, రాజుల్లా బ్రతికినా ఎందుకండి? బోళంతమంది రాజులు గతించిపోయారు కదా. ఏదో దేవుని కోసం అయితే బ్రతికారు రాజులు. ఏమండి దావీదు గొప్పవాళ్ళు కదా, వాళ్ళు అబ్రహాము గారు, దావీదు, యెషయా భక్తులు, వీళ్ళందరూ గొప్పవాళ్ళు కదా. వెళ్ళిపోవాలి, అందరూ వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు దేవుని కోసం బ్రతికారు కాబట్టి ఏమండి వాల్యూగా ఉండగలిగారు.
అవునా కదా? కాబట్టి పరలోక రాజ్యంలో గొప్ప స్థానాలు ఉన్నాయి వాళ్ళకి. రేపొద్దుట ఇక్కడ పేరు చూసుకోవద్దు ఎవరు కూడా. ఇక్కడ పేరు ఎంత అండి? ఏమండి, మంచి పేరు తెచ్చుకున్న యూట్యూబర్స్ అని చెప్పి పెట్టాడు, నలుగురు వెళ్ళైపోయారు. ఎంతలోకి నీ పేరు నా పేరు తెచ్చుకోవాలనుకుంటాం, రేపొద్దున ఉంటామో ఉండమో తెలియదు. వద్దు, మనకి ఈ లోకంలో ఈ పేర్లు కాదు, దేవుని యందు దేవుని వాక్యాన్ని అనుసరిస్తే దాని అంతటా అదే వస్తుంది వెనకాల పేరు. ఏమండి, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా నువ్వు అడగని అవసరం లేదు దేవుని మాటని. మరి రోజు కూడా బైబిల్ చదవాలని కోరుకుంటా ఉన్నా. మరి మేము చెప్పింది అయితే ఒక్క అధ్యాయం చెప్తే మీకు కష్టం అయిపోద్ది కూర్చొని వినడానికి. ఏమండి, ఒక్క అధ్యాయాన్ని ధ్యానించడం అంటే నేను చెప్పినట్టే మీరు కూడా ధ్యానించాలంట. ఒక అధ్యాయాన్నన్నా రోజుకి రాత్రింబగళ్ళు ధ్యానిస్తే మనం బ్రతికున్నామండి. వాళ్ళకి చెరసాల్లో వేసి అన్నీ అక్కడే, అన్నం అక్కడే, మరి అన్నీ అక్కడే, అలా బయటికి తీసుకొచ్చే పని లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా బైబిల్ చదువుకున్నారు వాళ్ళు. మరి నువ్వెలా ఉండాలి? ఏమండి, ఒక్క సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోకుండా జాగ్రత్తగా ఇలా చేస్తున్నానా లేదా ప్రతి పాయింట్ చూడండి మీరు. బైబిల్ చదివేటప్పుడు ఇలా చదివేసి ఎన్ని అధ్యాయాలు చదివాను కాదు కానీ, ఏమండి, ఆ ముక్క చదివి ఓహో ఒకసారి ఇలా ఉంది అలా ఆలోచిస్తే కనుక మీరు అలా ప్రింట్ అయిపోద్ది మైండ్లో. కాబట్టి తప్పకుండా మీకు స్వస్థత శీఘ్రంగా వస్తుందంట. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీవు పిలిస్తే నేను ఉన్నాను అంటాడు. నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతావు. నీవు దేవుని అందు ఆనందిస్తావు. దేశం యొక్క ఉన్న స్థలాల మీద ఎక్కిస్తాడు. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటి? ఈ రోజున చదివినటువంటి వాక్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే నీ పాపాలన్నీ ఒప్పుకోవాలి. నువ్వు ఉపవాసం చేస్తే ఆయనకు అనుకూలమైన ఉపవాసం చేయాలి. అసలైన ఉపవాసం అంటే పేదలకు పంచిపెట్టడం, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం, ఇవే అసలైనటువంటి ఉపవాసాలు. కాబట్టి ఈ రోజున ప్రభువా నాకు స్వస్థత శీఘ్రంగా లభించాలి, కానీ నేనేం చేయను అని అడిగి చూడండి. నీ మనసును ప్రేరేపిస్తాడు దేవుడు. నీకు ఒక ఉన్నతమైన స్థితి కావాలి. దేవుని విశ్రాంతి దినం మానకుండా దేవుణ్ణి అనుసరించండి. ఉద్యోగం లేకపోయినా దేవుడు ఏం చేస్తాడు? ఏమండి, కొంతమందికి ఉద్యోగం చేసి నెల వస్తేనే ఒకసారి గొప్ప దేవుడు ఇస్తే కుదరదు. ఏమండి, కొంతమందికి అదొక జ్ఞానం. ఏమండి, ఏదో ఒక చిన్న ఉద్యోగం అయినా దొరికితే బాగుంటుంది. ఎందుకు? నీ టైం అంతా వేస్ట్ అవ్వడం కోసం, నీ జీవితం అంతా అక్కడ తగలబోయడం కోసం. ఏమండి, తగలబోయడం కాదండి నన్ను అడిగితే, నీ పొట్టకూటి కోసమే, చిన్న దానికోసం నీ జీవితం అక్కడ ఇచ్చేసుకోవడం కాదా? ఒక దానికి బానిస, ఒక 7,000 రూపాయల ఉద్యోగం దొరికితే దాంతో చేసుకుందాం. ఎందుకు? అసలైన మంచి జీవితం అంతా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర దారిపోయాడు. ఏమండి, అవునా కాదా? ఒక కానిస్టేబుల్ అన్నాడు, భలే రాస్తున్నావు, ఇక్కడ కూర్చోవచ్చు కదా నువ్వు, బోల్డ్ డబ్బులు వస్తాయి. నాకు 1,00,00,000 రూపాయలు ఇచ్చిన నేను, అబ్బా భలే చెప్తుంది అంటారు. ఏమండి, 1,00,00,000 రూపాయలు ఇచ్చినా నేను ఏది చేయను నిజంగానే. కాబట్టి నిజంగా నాకు 1,00,00,000 రూపాయలు, నెలకి 1,00,00,000 రూపాయలు ఇచ్చినా నేను చేయనండి. ఆయన చేయమన్నాడు, ఇది నేను చేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి చాలా జాగ్రత్త. డబ్బులను చూసి వెళ్ళే రకానికి నేను అలా వెళ్ళమన్నాడు అనుకోండి, వదిలేసి వెళ్ళిపోవడానికి ఆయన ఇష్టం. డబ్బు కోసం మాత్రం అమ్ముడు పోయే రకం ఇంకా దేవుడు చేయలేదు. కాబట్టి మరి అడగండి దేవుణ్ణి, నేను మరి మంచి పనులు చేయాలి, నాయన ఆరోగ్యంగా ఉండాలి ప్రభువా, మరి నీకు నాకు దగ్గర సంబంధం ఉండాలి, నేను మీతో ఉన్నట్టు నేను మీలో ఉన్నట్టు ఉండాలి. ఇలా మాట్లాడుకోవడం ఏదైనా, ప్రభువా నన్ను ఎందుకు గద్దించలేదు మీరు అని అడిగేదాన్ని. నేను అడిగితే నువ్వు బాగానే చేస్తున్నావుగా అనేవాడు లోపలుండి. ఒకవేళ నేను మాట వినకపోతే గట్టిగా శిక్షించండి, నువ్వు అంత తెచ్చుకో అనేవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అంత తెచ్చుకోనండి. ఒక విషయం, నేను గట్టిగా శిక్ష పడే వరకు తెచ్చుకోను. నేను నాకు తెలుసు, అర్థమవుతుంది. ఇది వద్దు అన్నాడు టక్మని మానటానికి నేను ఇష్టపడతా, ప్రార్థన చేసుకుంటా. అంతేగాని వచ్చేసి శిక్ష పడే వరకు ఉండి ఆ తర్వాత మెల్లి లేకలేక అది నాకు ఇష్టం లేదు. ఏమండి, అది ఈ భాష మీకు అర్థమవుతుందా? దేవుని శిక్ష వద్దు, బయలుదేరి అన్నాడు అనుకోండి, ఏం చేయాలి మనం? బయలుదేరడమే. అంతేగాని తడవ చేస్తే ఏమవుద్దండి? మనమే నష్టపోతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా ఉండడానికి ఇష్టపడండి. దేవుడు విశ్రాంతి దినాన్ని ఒక్క దినం పోయింది అంటే నేను నా ప్రాణం పోయిన రోజు అనుకోవాలన్నమాట దేవుని సన్నిధిలో. ఏమండి, అంతేనా కాదా? అంతేగాని లేకపోతే మిస్ అవ్వడానికి వీళ్ళే. దేవుని సన్నిధి అంటే అంత విలువైంది. మనం ఎత్తబడేది కూడా అదే రోజు అవుతుంది. అదే మొత్తం అంతా ఆ వాట్ల మీదే వస్తాయి, ఏళ్ళ మీద. నేను అడిగాను కూడా దేవుణ్ణి, మొత్తం ఏళ్ళ మీద వెళ్తుందని తెలియజేశాడు. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడండి. ఎప్పుడు కూడా దేవుని ఎవరిని ఫాలో అవ్వద్దు, వాక్యాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. మనుషుల్ని ఫాలో అయితే ఏమండి, మనుషులు తప్పిపోతారు. ఈరోజు చెప్పినటువంటి, ఇప్పుడు డార్విన్ ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ చెప్పాడు, తర్వాత ఏమన్నాడు?
రాంగ్ అన్నాడు. అలాగే మనిషి కూడా ఈ రోజునున్న జ్ఞానం ఇంకొక రోజు ఇంకొక రకంగా మారద్ది. అవన్నీ వద్దు. వాక్యం ఇలా చూసుకోవడం ఏమండి, వాక్య ప్రకారం దాన్ని కలపొద్దు, చెరపొద్దు. ఇలా చూసుకోండి, దీని మీనింగ్ ఏంటి అని చిన్నపిల్లల్ని అడగండి. ఏమండి, మీకు అర్థం కాకపోతే కనుక చిన్నపిల్లల్ని అడగండి. ఇది అంటే ఏంటి అమ్మ అంటే వాళ్ళు చిన్నపిల్లలు చెప్తారు, చక్కగా చెప్తారు, కలపడం లేకుండా చెప్తారు. వినండి, అలా చేయండి. కాబట్టి వాక్యాన్ని ఫాలో అవుదాం. ఏమండి, బాగా తెలిసిన వాళ్ళని ఏమండి తార చూపిస్తూ ఉంటే వెళ్ళిపోవచ్చు కదండి. మళ్ళీ రాజుగారి దగ్గర అడగడానికి వెళ్ళారు. రాజుగారు చెప్తారా? రాజుగారి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరు చెప్పించారు? మళ్ళీ అదే స్టార్ట్ అయింది మళ్ళీ తార కదా, నక్షత్రమే మళ్ళీ స్టార్ట్ అయింది. కాబట్టి నక్షత్రం ఎవరు? వాక్యమే. కాబట్టి వాక్యాన్ని ఫాలో అవుతాం, గమ్యానికి చేస్తుంది తప్పకుండా. ఎవరు పడిపోయినా, ఎవరు ఏదైపోయినా వాక్యం మాత్రం నిలబడద్ది. గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని ఫాలో అవుతాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీకు స్వస్థత ఇచ్చునుగాక, మిమ్మల్ని ఉన్నతంగా దీవించునుగాక, మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించునుగాక, ఆయనతో పెనవేసుకున్నటువంటి బంధాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.